హరే కృష్ణ. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీత నుంచి చర్చించుకుందాం. దానికి ముందు జయరాధ మాధవ్ కీర్తన చేసుకొని ఆరంభిద్దామంట. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ యశోదనందన బ్రజ జనరంజన యమునా తీరవనచారి. యశోదానందన భజ జనరంజన యమునా తీరవనచారి. యశోదనందన బ్రజ జనరంజన యమునా తీరవనచారి. యశోదానందన భజ జనరంజన యమునా తీరవనచారి. యశోదానందన బ్రజ జనరంజన యమునా తీరవనచారి. యశోదానందన భజ జనరంజన యమునా తీరవనచారి. జయ రాధ మాధవ కుంజ విహారీ గోపీ జన వల్లభ గిరివరధారి. కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే.
जय श्री प्रभुपाद की जय। जय श्री हरिनाम संकीर्तन की जय। समवेत गौर भक्त वृंद की जय। निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल। ओम अज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरुं श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च। श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च। नमो ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावतन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विषे नमः।
हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांता राधा कांत नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे హరే కృష్ణ. సో ఈరోజు చాలా ముఖ్యమైన శ్లోకాల్ని భగవద్గీతలోనే ఈరోజు మనం చూడబోయే ఇంపార్టెంట్ శ్లోకాసు. అందులో భగవద్గీత మొత్తం సారమంతా మీరు ఒక్క శ్లోకంలో చెప్పాలనుకుంటే ఆ ఒక్క శ్లోకం ఈరోజే మనం చర్చించుకోబోతున్నాము. కనుక చాలా శ్రద్ధతో మరియు ఎంతో ఏకాగ్రతతో వినడానికి ప్రయత్నించండి. సో ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన సబ్జెక్టు, కృష్ణుడి భక్తి యొక్క గుణగానాలు, మహిమలు, గొప్పతనాన్ని మనం ఈరోజు చర్చించుకోబోతున్నాము కృష్ణుడి ముఖం ద్వారా, స్వయంగా ఆయన వాక్యాల్లో. సో స్టార్ట్ చేసేదే చాలా ఇంపార్టెంట్ శ్లోకంతో స్టార్ట్ చేస్తున్నాం, 26వ శ్లోకం. సో నిన్న మనం చూసుకున్నాము, నిన్నటి వరకు ఇప్పటివరకు ఈ 9వ అధ్యాయం చర్చించుకుంటున్నాం శ్రీమద్ భగవద్గీతలో. ఈ 9వ అధ్యాయంలో 26వ శ్లోకం నుంచి ఈరోజు మనం ఆరంభించబోతున్నాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్తా ప్రయచ్చతి తదహం భక్త్యుపాహృతం అశ్నామి ప్రయతాత్మనః. సో చాలా ఇంపార్టెంట్ శ్లోకం, ముఖ్యమైన శ్లోకం ఒకటి చెప్పాలంటే. చాలా ఇక్కడ కృష్ణుడు ఎలా భక్తి చేసుకోవచ్చో మనకు నేర్పిస్తున్నాడో చెబుతున్నాడు తనకి. సో పత్రం పుష్పం ఫలం తోయం. పత్రం అంటే ఒక తులసి పత్రం, తులసి పత్త, తులసి ఆకు, పత్రం అలా ఒక ఆకుని సమర్పించుకొని, లేకపోతే పుష్పం ఒక పువ్వుని సమర్పించుకొని భగవంతుడికి అర్పించి, లేకపోతే ఫలం ఒక ఫలాన్ని అర్పించి, తోయం అంటే నీరు, గంగా జలాన్ని కానీ మంచి నీరుని కానీ భగవంతుడికి అర్పించి, ఇలా మనము ఎంతో సులువుగా భక్తిని చేసుకోవచ్చు అని కృష్ణుడు చెప్తున్నాడు. నాకు భక్తి చేసుకోవడం, నన్ను భక్తి మార్గంలో నన్ను ఆరాధించడం, పూజించడం చాలా చాలా సులువు. ఏ తపస్యలు, ఎన్నో రకాల తపస్సులు, ధ్యానం, యోగం, ఇలా ఎన్నో విషయాలు మనం చర్చించుకున్నాం కదా. వాటితో కంపేర్ చేసుకుంటే, పోలిస్తే భక్తి మార్గం అనేది సుసుఖం కర్తం అవ్యయం. అది ఎలాగో చాలా ఆనందకరమైన విధి, అంతేకాకుండా ఎంతో సులువైన పద్ధతి. ఎంత సులువో, ఎంత ఈజీగా మనకు చేసుకోవడానికి అనే విషయాన్ని ఇక్కడ కృష్ణుడు స్వయంగా చెప్తాడు. ఇంతే సులువు. పత్రం పుష్పం ఫలంతో, ఇలా అంటే ఇవి ఎవరికైనా సాధ్యం కదండి. పత్రం పుష్పం ఫలంతో అర్పించుకోవడానికి ఎంత పేదవాడైనా సరే ఇలాంటి పత్రం పుష్పం ఫలంతో భగవంతుడికి అర్పించుకోవచ్చు, అవునా? సో ప్రతి ఒక్కరూ భగవంతుడు భక్తి చేసుకోవచ్చు, చాలా సులువు అనే మార్గం. యోమే భక్త్యా ప్రయచ్చతి. కాకపోతే భగవంతుడు ముఖ్యంగా ఫలము, పుష్పము ఆయనకు అది కాదు ముఖ్యమైన విషయం. దాని పట్ల ఆయనకు ఆసక్తి కాదు. ఆయన చూసేది మన యొక్క భక్తి. ఎంత భక్తితో మనము దాన్ని భగవంతుడికి అర్పిస్తున్నాము అనే విషయాన్ని చూస్తామంటే కృష్ణుడు. అందుకే ఈ శ్లోకంలో మనం చూస్తాం 2 సార్లు భక్తి భక్తి అని 2 సార్లు ఈ శ్లోకంలో, ఒకే శ్లోకంలో 2 సార్లు భక్తి భక్తి అని చెప్పారు. దీనికి ఇదో కారణం అన్నమాట. భక్తి అనేది ఉన్నతమైన మార్గం, ఉత్తమ మార్గం, నన్ను చేరుకోవడానికి, నన్ను ఆరాధించడానికి. అంతేకాకుండా ఎంతో సులువైన మార్గం. అంతేకాకుండా ఈ భక్తితో, ఆ భక్తి భావనతో మీరు నాకు ఏ పత్రం పుష్పం ఫలంతో ఏం అర్పించుకున్నా నేను దాన్ని స్వీకరిస్తాను అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. యోమే భక్త్యా ప్రయచ్చతి తత్ అహం భక్త్యా ఉపాహృతం. ఆ భక్తిని, మీ ఫలాన్నే కాదు, ఆ ఫలాన్ని పుష్పాన్నే కాదు స్వీకరించేది, ఆ ఫలం, పుష్పం, తోయం, పత్రం ద్వారా మీ భక్తిని నేను స్వీకరిస్తున్నాను అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అశ్నామి ప్రయతాత్మనః. సో
ఇదే మనం చర్చించుకుంటాం విషయము. భగవంతుడిని సంతృప్తిపరచడం చాలా చాలా సులువు. భక్తి కావాలంతే మనకి. మంచి ఆ యొక్క భావన, భక్తి భావనతో మనం అర్పించుకుంటే మన దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాలైనా కానీ, చిన్న చిన్న వస్తువులైనా కానీ భగవంతుడు ఆ భక్తిని స్వీకరిస్తాడనమాట. సో అలా అనేసి కొంతమంది పత్రం పుష్పం ఫలంతో ఏమే కదా సరే అనేసి, కొంతమంది కోట్లాది రూపాయలు ఉన్నా కానీ, వాళ్ళ దగ్గర ధనం ఉన్నా కానీ, కోట్లు ఉన్నా కానీ భగవంతుడు కూడా భగవంతుడికి ఇంతే కదా మిగతా ఉన్న అంత సంపత్తితోని వాళ్ళు దుర్వినియోగం చేసి దాన్ని భక్తి అనుకోకూడదు. భగవంతుడు మనం ఎంత భగవంతుడికి ఇస్తున్నామో కాదు, భగవంతుడికి ఇవ్వకుండా వెనక ఎంత దాచుకుంటున్నామో మన కోసం, అది కూడా భగవంతుడు చూస్తాడనమాట. ఒకసారి చెప్తారు ప్రభుపాల్ గారు ఒక దగ్గర. సో ఇక్కడ మనకు రాశారు, భగవంతుడు ఆయనకి ఏం అర్పించుకోవాలో ఇక్కడ మనకి రాశారనమాట. మనము ప్రేమపూర్వకంగా భగవంతుడికి అర్పించుకుంటాం కదా. ప్రేమ అంటే ఏమిటి? మనము ఎవరినైనా ప్రేమించామనుకోండి, భగవంతుడిని ఇక్కడ మనం ప్రేమిస్తున్నాము అనుకున్నాం అనుకోండి, అంటే ఆ వ్యక్తికి మనం ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తికి ఏం నచ్చుతుందో అది మనం చేయాలి. అది అసలైన ప్రేమ. మనకి ఇష్టం వచ్చినట్టు ఆ వ్యక్తి నడుచుకోవాలంటే అది స్వార్థం అవుతుంది, అది ప్రేమ కాదనమాట. సో ఆ వ్యక్తికి నచ్చే విధంగా మనము పనులు చేస్తే అది ప్రేమ అనమాట. అలాగే ఆ వ్యక్తికి ఏది నచ్చుతుందో అది మనం ఆ వ్యక్తికి అర్పిస్తే అది ప్రేమ. అలాగే కృష్ణుడికి ఏం కావాలో ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఒకవేళ కృష్ణుడికి సిగరెట్టు కానీ, మందు కానీ, లేకపోతే ఇంకా చేపలు కానీ, లేకపోతే గుడ్లు కానీ, లేకపోతే ఇంకేమైనా ఇలాంటి మాంసం ఇవన్నీ కావాలంటే కృష్ణుడు అడిగేవాడు అనమాట. అందుకే ప్రభుపాదులు అంటున్నారు, అందుకే ఇవన్నీ అడగలేదు కృష్ణుడు. ఆయన ఏమంటున్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం. ఇంకా వీటి గురించి విస్తృతంగా ఏవి మనము భగవంతుడికి అర్పించుకోవచ్చు. స్పెసిఫిక్గా మనము చెప్పుకున్నాం కదా ముందు కూడా, సత్వగుణంలో ఉన్నవారు ఇలా భగవంతుడిని, కృష్ణుడి లేకపోతే ఇంకా విష్ణు అవతారాలని మనము ఆరాధిస్తాం అనమాట. సత్వగుణంలో ఎక్కువగా ప్రభావితమైన వాళ్ళు సత్వగుణం చేత. సో సత్వగుణంలో ఉండవలసిన వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని స్వీకరించాలి అనే విషయాన్ని కూడా మనము ఇంకో అధ్యాయంలో ముందు చూడబోతున్నాం, కొన్ని అధ్యాయాల తర్వాత. సో అప్పుడు ఇంకా దాన్ని విస్తృతంగా చర్చించుకుందాము. అప్పుడు అందులో రకరకాల పదార్థాలు, ఏ పదార్థాలు, తినే పదార్థాలు సత్వగుణంలో ఉన్నాయి, ఏవి రజోగుణంలో ఉన్నాయి, ఏవో తమో గుణంలో ఉన్నాయి, ఏవి ఏమైనా భక్తికి అనుకూలం, ఏవి భగవంతుడికి అర్పించుకోవచ్చు అనే విషయాలు మళ్ళీ చర్చించుకుంటాం. కానీ అక్కడ నుంచి కొద్దిగా చెప్పుకోవాలంటే భగవంతుడు మనం ఏం అర్పించుకోవచ్చు అంటే కూరగాయలు, పళ్ళు, ధాన్యాలు, అలాగే పాలు, పెరుగు ఇవన్నీ కూడా మనం భగవంతుడికి అర్పించుకోవచ్చు అనమాట. సో ఇలాంటి వాటితో కూడా మనం ఎన్నో రకరకాల వెజిటేబుల్స్తో కూడా ఎన్నో రకమైన రుచికరమైన భోగాల్ని తయారు చేసి భగవంతుడికి మనము అర్పించుకోవచ్చు అనమాట. ఆడియో ఈజ్ నాట్ క్లియర్. వాయిస్ క్లియర్ లేదా అండి? నాకు ఎవరి దగ్గర నుంచి మెసేజ్ రాదు. ఒక్క డివోటీ ఎవరు మెసేజ్ చేశారు. వెంకట నారాయణ ప్రభు ఆడియో నాట్ క్లియర్ అని రాశారు. నాకైతే ఇక్కడ క్లియర్గా ఉందండి, ఆడియో క్లియర్, అందరికీ క్లియర్గా ఉంది నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంటే నాకు కూడా కొద్దిగా అర్థమవుతుంది. ఈరోజు ఏం డిస్టర్బెన్స్ అనిపించట్లేదు ఇప్పటివరకు అయితే. ఇంకా ఓన్లీ థింగ్ ఏంటంటే బయట వాన పడేటట్టుగా ఉంది అట్మాస్ఫియర్. ఒకవేళ వాన పడితే కరెంట్ పోతుంది అంతే. అప్పుడు ఏమైనా సమస్య రావచ్చు కొద్దిగా ఇంటర్నెట్లో. లేకపోతే ఇప్పటివరకు అయితే క్లియర్గా ఉంది. ఒకవేళ మీ వైపు నుంచి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చండి ప్రభుజీ. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మనము కంటిన్యూ చేద్దామంటాం. సో భగవంతుడికి ఏం అర్పించుకోవాలనే విషయాన్ని భగవంతుడు ఇక్కడ స్పష్టంగా మనకు వ్యక్తం చేశారనమాట. అందుకనే ఎవరైనా మిమ్మల్ని అడిగారనుకోండి, ఎందుకండి మీరు వెజిటేరియను, మీరు ఎందుకండి నాన్ వెజ్ తినరు, మాంసం ఎందుకు తినరండి, మీరు నాన్ వెజ్ ఎందుకు తినరు, ఓన్లీ వెజిటేరియన్ తింటారు, ఎందుకలా, వెజిటేరియన్ కన్నా నాన్ వెజిటేరియన్లో ఎక్కువ పోషక విలువలు ఉన్నాయి, లేకపోతే ప్రోటీన్ ఎక్కువ ఉంది, ఏవో కారణాలు చెప్తారు. ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు నాన్ వెజ్ తినడం వదులుకోలేకపోతున్నారు. దానికి కారణాలన్నీ వెతికి చెప్తారనమాట. సో మనము ముఖ్యమైన రీజన్ ఎందుకు మనం వెజిటేరియన్, కృష్ణ భక్తులు ఎందుకు మాంసం తినరు, నాన్ వెజ్ తినరు అనే దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే భగవంతుడికి అవి ఇష్టం లేవు, భగవంతుడికి అవి నచ్చవు.
సో భగవంతుడికి అవి మనము అర్పించుకోలేము. భోగం నైవేద్యానికి భగవంతుడికి అవి నైవేద్యం పెట్టలేము మనం. అందుకని మనం భగవంతుడికి నైవేద్యం పెట్టి అవే కదా మనం తినేది. ముందు కూడా చెప్పాడు కదా కృష్ణుడు, ఏవైనా మీరు తినాలనుకుంటే అవి నాకు భోగంలో నైవేద్యం పెట్టేసి మీరు తినండి, మీకు ఇంకే పాపం కలగదు అని ముందు కూడా మనం చూసుకున్నాం. 3వ అధ్యాయంలోనే చూసుకున్నాం, అవునా? ఏ భజంత్యప్య కారణాత్ భుంజతే తే త్వగం పాపం ఏ భజంత్యత్న కారణాత్. ఒకవేళ ఎవరైనా భగవంతుడు అర్పించకుండా తింటే వాళ్ళ పాపం తగులుతుంది అని. అలా భగవంతుడు మనం నైవేద్యంగా ఏది పెట్టి మనం ప్రసాదం తీసుకుంటామో దాని ద్వారా 2 లాభాలు. దాని ద్వారా మనం భక్తిలో కూడా ఉన్నతి పురోగతి చెందుతాము. అంతేకాకుండా మనకి ఏ రకమైన పాపకర్మలు కూడా మనకు కలగవు. ఎందుకంటే అందులో ఉన్న పాపాలన్నీ, ఎందుకంటే కొంతమంది అంటారనమాట, మీరు వెజిటేబుల్స్ కూడా తిన్నా కానీ అందులో కూడా చెట్లని చంపవలసి వస్తుంది, లేకపోతే చెట్లకి హింస కలిగించవలసి వస్తుంది, ఎందుకంటే చెట్లు కూడా వాటిలో కూడా ప్రాణం ఉంది కదా అని అలాంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారన్నమాట. అప్పుడు మీరు చెప్పాలి ఏంటంటే, అవును, అందుకనే అందులో కూడా పాపం తగులుతుంది మనకు కొంచెం. వెజిటేరియన్ తిన్నా కానీ తక్కువ తగులుతుందండి, అది కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కువ ఎవరికైతే చేతన పెరుగుతూ ఉంటుందంటే, పశువులకి చేతన ఎక్కువ, కాన్షియస్నెస్ ఎక్కువ డెవలప్ అయిందనమాట. ఎంత ఎక్కువ చేతన అందరికన్నా హ్యూమన్ బీయింగ్స్లో అంటే మనుషులకి అందరికన్నా ఎక్కువ చేతన అనేది పూర్ణంగా వికసించి ఉందంటే చేతన హ్యూమన్ బీయింగ్స్కి, మనుషులకి. సో ఎవరికి ఎంత చేతన ఎక్కువగా డెవలప్ అయిందో అలా వాళ్ళకి అంత వాళ్ళకి హాని కలిగించినప్పుడు, శరీరానికి చంపినప్పుడు కానీ వాళ్ళకి అంత పెయిన్, అంత దుఃఖం, అంత బాధ అనేది కలుగుతుందంట. పెయిన్ అంటే మనం బాధ అంటాం కదా, అంత బాధ కలుగుతుందన్నమాట. సో చెట్లు, వెజిటేబుల్స్, ఇవన్నీ చెట్లు ఆ విషయంలో ఏంటంటే, చెట్ల విషయంలో వాటికి అంతగా ఏమంటామంటే చేతన అనేది ఇంకా ఉన్నతి చెందలేదు, తక్కువ, వాళ్ళ కాన్షియస్నెస్ చాలా తక్కువ అనమాట. అందుకనే వాటికి తక్కువ హాని తక్కువ బాధ కూడా కలుగుతుందంట. అంతేకాకుండా దానికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం భగవంతుడికి అర్పిస్తాం కనుక, భగవంతుడికి మనం అర్పించుకుంటాం కనుక అందులో దానివల్ల కూడా కొంచెం పాపం తగులుతుంది, కానీ ఆ పాపం నుంచి కూడా మనం ముక్తులు అవుతాము భగవంతుడికి అర్పించుకొని తింటే. సో ఒకవేళ ఎక్కడైనా పరిస్థితుల్లో మామూలుగా అయితే భగవంతుడికి అర్పించుకొని మనం తినాలండి, అది పద్ధతి. ఒకవేళ ఎక్కడైనా పరిస్థితుల్లో మీరు భగవంతుడి విగ్రహానికి అర్పించి నైవేద్యం పెట్టి తీసుకోలేకపోతే, మనం కనీసం ఎక్కడైనా పండు కానీ ఏదైనా తీసుకుంటే భగవంతుడి మనసులో అయినా తలుచుకొని అర్పించుకొని తినాలన్నమాట. అలాంటి పరిస్థితుల్లో, కొన్ని తప్పనిసరి పరిస్థితులు, కానీ భగవంతుడిని స్మరించుకొని అర్పించుకొని మనసులో కూడా అట్లీస్ట్ తీసుకోవాలన్నమాట. భగవంతుడు ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నారనమాట. సో మనం అందుకనే వెజిటేరియన్స్ ఎందుకు అంటే, భగవంతుడు నాన్ వెజ్ స్వీకరించరు కనుక కృష్ణుడు, అందుకనే మనం వెజిటేరియన్స్ అనమాట. ఎందుకంటే భగవంతుడికి ఏది నచ్చితే అది మనం చేస్తాం, అది ప్రేమ, అంతేనా? అదే ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఇంకా అంతేకాదు, ఇంకా మీరు లాజికల్గా కూడా సైంటిఫికల్గా కూడా ఎన్నో మీరు ఆన్సర్లు ఇవ్వచ్చు. వెజిటేబుల్స్లో కూడా అన్ని వెజిటేరియన్స్ కూడా అన్ని పౌష్టిక విలువలు అన్నీ ఉంటాయండి, ఏవి మిస్ అవ్వవు మీకు. పాలు, పెరుగు, ఇవన్నిట్లో కూడా ప్రోటీన్స్ ఉంటాయి. దాల్, పప్పులో కూడా ప్రోటీన్స్ ఉంటాయి, కావాల్సినవన్నీ ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. యానిమల్స్ అన్నీ చాలా ఉంటాయండి. ఇప్పుడు ఆవు ఉంది, ఆవు మాంసం తినదు కదా, అవునా? చాలా అలాంటి ఎన్నో జంతువులు ఉన్నాయి మాంసం తినవు, అన్ని హెర్బివోరస్ అంటాం మనం. వాళ్ళు ఓన్లీ ఆకులు అవే తింటాయి, అయినా కాబట్టి వెళ్ళే శక్తివంతంగా ఉంటాయి. అంతేకాకుండా మనుషులు కూడా సైంటిఫికలీ ప్రూవన్ అనమాట. ఇవన్నీ చాలా పెద్ద సెషన్, అది నేను కావాలంటే తర్వాత ఎప్పుడైనా చెప్పుకుంటాను. కానీ అన్ని పౌష్టిక విలువలు ఉంటాయి. ఇంకా అంతేకాకుండా హెల్దీ అనమాట. వెజిటేరియన్ ఉంటే కూడా హెల్త్ మన హెల్త్కి కూడా మంచిది. నాన్ వెజిటేరియన్స్ అన్హెల్దీ. ఇప్పుడు చూసారు కరోనా కూడా ఇలా అన్హెల్దీ నాన్ వెజిటేరియన్స్కి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అవుతున్నారంట వెజిటేరియన్స్తో పోలిస్తే. ఇంకా మెయిన్ ఏంటంటే ఇది మనం వెజిటేరియన్స్ ఎందుకంటే కృష్ణుడికి ఇవే మనం అర్పించుకోవచ్చు నైవేద్యంగా, అందుకనే. ఇంకా మనం అన్ని సైంటిఫిక్ రీజన్స్ చెప్పొచ్చు, కానీ ఇప్పుడు అవన్నీ చర్చించుకుంటే దానికే ఒక గంట సేపు వెళ్ళిపోతుంది. సో మరి కృష్ణుడు కొంతమంది ఎగతాళి కూడా చేయొచ్చు. మీకు ఎలా తెలుస్తుంది? కృష్ణుడు తింటే మరి అక్కడ కృష్ణుడు తిన్నాడు కదా అంటే నైవేద్యం పెడతాం కదా, మళ్ళీ దాని తర్వాత మనం దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం, అలాగే ఉంది కదా ఎక్కడ కృష్ణుడు తిన్నాడు అని కూడా ఎగతాళి చేస్తారు కొంతమంది. కానీ మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడి యొక్క
అంగాని యస్య సకలేంద్రియ వృత్తిమంతి పశ్యంతి పాంతి కలయంతి చిరంజనాంతి. సో అంగాని యస్య, ప్రతి ఒక్క అంగం, ప్రతి ఒక్క కృష్ణుడు యొక్క ప్రతి ఒక్క అంగము ఇంకొక అంగం యొక్క పని చేయగలదు. భగవంతుడి యొక్క దివ్య అంగాలు అనమాట. అంటే కృష్ణుడు ఎలాగైతే సృష్టిని ఎలా సృష్టిస్తాడో మనం ముందు కూడా చర్చించుకున్నాం. కృష్ణుడు తలుచుకుంటే ఈ సృష్టి అయిపోతుంది. అలాగే ఈ సృష్టిలో జీవులందరినీ ఈ సృష్టిలోకి, ప్రపంచంలోకి, భౌతిక ప్రపంచంలోకి ఎలా పంపించాడు? జస్ట్ కళ్ళతో చూసి ఆ కళ్ళలోంచే జీవులన్నీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలోకి వచ్చేసాయంట. అంటే భగవంతుడు కళ్ళతో కూడా ఎన్నో పనులు చేస్తాడు. అలాగే ఇక్కడ ప్రభుపాదులు రాశారు, ఆయన భగవంతుడు కళ్ళతోను కూడా, మనము ఇంకో దగ్గర కూడా చెప్పారు, కళ్ళతోను కూడా భగవంతుడు ఆ ప్రసాదాన్ని చూసి స్వీకరించేస్తాడు. అలాగే మన ప్రార్థన, మనము ప్రసాదం అంటే భగవంతుడు భోగం నైవేద్యం పెట్టేటప్పుడు మనము భగవంతుడిని ప్రార్థించుకుంటాం. ప్రార్థన చేసి భగవంతుడిని స్వీకరించమని ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన భగవంతుడు విని ఆ వినడం ద్వారా, చెవుల ద్వారా కూడా భగవంతుడు ప్రసాదాన్ని అంటే భోగాన్ని స్వీకరిస్తాడనమాట. కళ్ళ ద్వారా చూసి కూడా భగవంతుడు భోగాన్ని స్వీకరిస్తాడనమాట. అంటే భగవంతుడు ఏ యొక్క ఇంద్రియాల ద్వారా అయినా అన్ని ఇంద్రియాల కార్యక్రమాలు చేయగలడు. అందుకే ఆయన పరం సత్యం. దానికి అర్థం అది అని ఇక్కడ ప్రభుపాదుల వారు మనకి వివరిస్తున్నారనమాట. ఓకే, సో మనము ముందుకెళ్దామంట. ఇప్పుడు నెక్స్ట్ కృష్ణ చెప్తున్నారు ఇక్కడ, యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వామదర్పణం. సో ఇక్కడ కృష్ణుడు అంటున్నాడు, ఇలా మీరు ఒక్క పత్రం పుష్పం ఫలంతో ఏమీ కాదండి, మీరు ఏ పనులు చేసినా కానీ, ఇప్పుడు ఒకటైతే కృష్ణుడికి ఏం కావాలో చెప్పేశారు అక్కడ సింపుల్గా. ఇంకా ఎన్నో పనులు మనం చేస్తుంటాం కదా, మరి మనకి అవి కృష్ణుడికి నచ్చుతాయా లేవా? ఇంకొక విషయం ఏంటంటే మనం ఎన్నో పనులు చేయాల్సి వస్తుంది కూడా. ఇక్కడ మన ప్రభుపాదులు వారు రాశారు. సో అందుకనే మనం ఏ పనులు చేసినా కానీ దాని యొక్క ఫలితాలని కానీ ఆ కర్మల్ని కానీ ఆ భగవంతుడికి మనము అర్పించుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నారు అందుకనే, యత్ కరోషి యద్ అస్నాసి, నువ్వు ఏం చేసినా అని, వాట్ ఎవర్ యూ డూ, వాట్ ఎవర్ యూ ఈట్, మీరేం తిన్నా, ఏం పని చేసినా కానీ, ఇంకా మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే కూడా, అర్పించాలనుకుంటే కూడా అవి నాకే అర్పించండి. యత్ తపస్సు, ఏ తపస్సులు చేయాలన్నా నా కోసం చేయండి. యత్ కురుష్వామదర్పణం, నాకు అర్పించండి, అవన్నీ ఒక ఆఫరింగ్గా నాకు నైవేద్యంగా ఇవ్వండి అని. సో ఇక్కడ అలా చెప్తున్నారు అనమాట. సో ప్రభుపాదులు వారు అందుకే అంటున్నారు ఇక్కడ, మనము మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలంటే మన యొక్క కార్యాలన్నీ భగవంతుడికి సేవలు చేసుకునే విధంగా, ఎంతో భగవంతుడికి భక్తి చేసుకునే అనుకూలంగా ఉండే విధంగా మనం మన యొక్క జీవితాన్ని మలుచుకోవాలన్నమాట. ముందు కాలంలో అందరూ వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళు కదా ముఖ్యంగా. అప్పుడు వ్యవసాయం చేసుకున్నప్పుడు అంతగా సంవత్సరంలో కొన్ని నెలలు పనిచేస్తే సరిపోయేదన్నమాట. కొన్ని నెలలు పనిచేసేవాళ్ళు వాళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు. ఇంకా మిగతా సమయంలో వాళ్ళు ఎంతో హాయిగా కృష్ణుడి కథల్ని వినడం, భాగవతం, రామాయణం, మహాభారతం ఇవన్నీ వినడం, భగవద్గీతని చదువుకోవడం, ఇవన్నీ చేసేవారు అనమాట. ఎంతో బాగా భక్తి చేసుకునే దానికి అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అంటే కలియుగంలో ఈ యొక్క చేసే పనుల తీరు ఎలా ఉంటుందంటే చాలాసార్లు సమయం దొరకదు భక్తి చేసుకోవడానికి, లేకపోతే మన జపం చేసుకోవడానికి కూడా సమయం దొరకదు, లేకపోతే ఇంకా కథ ఇలా భాగవత కథ, భగవద్గీత ప్రవచనాలు వినడానికి కూడా సమయం దొరకదు, మనం చదువుకోవడానికి కూడా భగవద్గీత, భాగవతం సమయం అనేది చాలాసార్లు దొరకకపోవచ్చు. అందుకని మనం మన యొక్క జీవితాల్ని అలా మలుచుకోవాలి. మనకు అట్లీస్ట్ కొంచెం మనకు మినిమం ఇంత మాత్రం భక్తి చేసుకునేంత సమయం మనము దానికి మనం దానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నమాట. మన యొక్క జీవన విధానంలో దాన్ని, సరే నేను రోజు ఏదైనా సరే ఇన్ని మాలలు చేస్తాను, రోజు ఏమైనా సరే నేను ఒక వీక్లో, ఒక వారంలో అట్లీస్ట్ ఇంత సాధన చేస్తాను, ఇంత భగవద్గీత ఇన్ని శ్లోకాలన్నా చదువుకుంటాను, లేదా భాగవతం ఇంతైనా చదువుకుంటాను, ఇన్ని ఒక లెక్చర్ 2 లెక్చర్లు వింటాను. అలా మనము ఏవో ఒక సాధన మనము ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి సులువుగా ఉంటుంది. ఇంకా మిగతా సమయం అంతా ఇంకా మీరు పని చేసుకోవచ్చు, మీ వేరే పనులన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ చేసుకోవచ్చు. కానీ కొంచెం టైం మనం ఫిక్స్ చేసుకుంటే, దానికి ఒక ప్రముఖంగా మన ప్రాముఖ్యతను మన జీవితంలో ఇస్తే అప్పుడు మనకు అది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో
అందుకనే ఇక్కడ ప్రభుపాద మనం ఏదో ఒకటి తినాలి కదా బతకడానికి. అందుకే మీరు ఏం తింటారో అవన్నీ ముందు భగవంతుడికి అర్పించుకొని తర్వాత తిన్నారనుకోండి, అది మీకు ఎంతో మంచిది, శ్రేయస్కరం. అలాగే ఏదో ఒక పనులు చేయాలి కదా, భగవంతుడి కోసం చేసేసారనుకోండి, దాన్నే అర్చన అంటాం. సో ఏదైనా దానం మీరు ఇవ్వాలనుకుంటే భగవంతుడు కృష్ణ అంటే అది నాకు ఇచ్చేసేయండి అంటారు. సో అలా ప్రభుపాద వారు రాశారనమాట. సో ఇలా మనకి ఎక్కువ డబ్బులు ఉంటే అప్పుడు భగవంతుడి యొక్క ప్రచారానికి ఉపయోగించాలి, దాన్ని భగవంతుడి యొక్క భగవద్గీత యొక్క ప్రచారానికి ఉపయోగిస్తే ఎంతోమందికి మనము మేలు చేసిన వాళ్ళం, అసలైన మేలు చేసిన వాళ్ళం అవుతామని ఇక్కడ ప్రభుపాద వారు రాస్తున్నారు అనమాట. ఇంకా ఇవాళ రేపు చాలామందికి మెడిటేషన్, యోగా, ధ్యానం ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఆసక్తి కలుగుతుందన్నమాట. సో ప్రభుపాద వారు అంటారు, అలాంటప్పుడు మీరు ఆ భగవంతుడి మీద ధ్యానం చేయండి, భగవంతుడి నామాన్ని జపించండి. దీని ద్వారా మీరు అన్నిటికన్నా పెద్ద యోగి ఆయనే, భగవంతుడిని ధ్యానించుకునే అతనే అని మనకు కృష్ణుడు ముందు కూడా చెప్పారు. ఇక్కడ అది మళ్ళీ రాస్తున్నారు ప్రభుపాదుల వారు. సో నెక్స్ట్, మరి ఇలా అన్నీ మీరు అర్పించుకుంటే ఏం లాభం అనే విషయాన్ని 28వ శ్లోకంలో ఇస్తున్నారు అనమాట. సో మీరు అన్నీ అర్పించుకున్నారనుకోండి భగవంతుడికి, కృష్ణార్పణం. సో మరి లాభం ఏంటి? శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. శుభాశుభఫలైరేవం అంటే మీరు ఎన్నో కార్యాలు చేస్తుంటారు, మీరు తిన్నా కానీ పడుకున్నా కానీ ఏ పని చేసినా కానీ అన్ని రకాల కర్మలు చేయడం ద్వారా ఏదో ఒక పాపమో పుణ్యం ఏదో ఒకటి తగులుతుంది దానివల్ల. కొన్ని తెలిసి కొన్ని తెలియక. సో పాప ఫలాలు కానీ పుణ్యఫలాలు కానీ ఎలాంటి ఫలాలు, శుభఫలమైన అశుభఫలమైన అన్నీ పూర్తిగా సమూలంగా శూన్యమైపోతాయి. అప్పుడే కదా మోక్షం వచ్చేది. మోక్ష్యసే కర్మబంధనై. సో ఈ విధంగా మీరు అన్ని కర్మబంధాల నుంచి ముక్తిని పొందగలరు. ఎందుకంటే శుభ అశుభ ఫలాలన్నీ మాయమైపోతాయి అన్నమాట ఇలా భగవంతుడికి అర్పించుకుంటే. సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఇక్కడ కృష్ణ ఏమంటా అంటే ఇలా దీన్ని అంటారు అసలైన సన్యాస యోగ. సన్యాస అంటే మీకు ఆసక్తి లేకుండా వాటిపైన భగవంతుడి కోసం చేస్తున్నారు పనులు. మరి యోగా అంటే అవన్నిటిని భగవంతుడికి యుక్తపరుస్తున్నారు. యోగా అంటే యుక్తపరచడం, భగవంతుడికి జోడించడం, భగవంతుడితో జోడించడాన్నే యోగా అంటాం మనం. సో ఇలా ఏం చేసినా కానీ అన్నీ భగవంతుడికి జోడించేస్తే అప్పుడు దాన్నే సన్యాస యోగా. యుక్తాత్మ ఇలా యుక్తపరిచినప్పుడు మన యొక్క మనస్సుని. సో విముక్తో మాం ఉపాస్యసి, మీరు ఈజీగా ఈ ముక్తి వీరన్నిటి నుంచి ముక్తి పొంది నన్ను చేరుకోగలరు. ముక్తి తర్వాత ఎక్కడికి వస్తారు? మా దగ్గరకు వస్తారు. మాం ఉపాస్యసి, నా దగ్గరికి వచ్చేస్తారని కృష్ణుడు ఇక్కడ డైరెక్ట్గా చెప్తారు అనమాట. దీన్నే మనము ఈ పద్ధతినే మన ఆచార్యులు యుక్త వైరాగ్య అని అంటారనమాట. యుక్త వైరాగ్య అని రూపగోస్వామి వారు అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఇది అనేది మళ్ళీ ఒక శ్లోకంలో ఇక్కడ మరి భక్తి రసామృత సింధులో చెప్తారనమాట దాని యొక్క అర్థం. అనాసక్తస్య విషయాన్ యతార్హం ఉపయుంజతః నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యముచ్యతే. అనాసక్తస్య విషయాన్, మనకు ఏ రకమైన ఆసక్తి లేకుండా ఆ విషయాలపైన వస్తువులపైన కానీ మనం ఏం చేయాలంటే యథార్హం ఉపయుంజిత, ఆ భగవంతుడి కోసం ఆ భగవంతుడిలో సేవలో మనం ఉపయోగిస్తే నిర్బంధ, మనకు ఎలాంటి బంధనల్లో మనం చిక్కుకోము. కృష్ణుడికి సంబంధ, కృష్ణుడికి అన్నిటికీ కృష్ణుడికి సంబంధించినవే. అవునా? ఈ భౌతిక సృష్టి ప్రపంచం అంతా కృష్ణుడికి సంబంధం ఉన్నదే కదా. సో మనం ఆ సంబంధాన్ని మళ్ళీ కృష్ణుడితో గుర్తిస్తే, కృష్ణుడికి అర్పిస్తే యుక్తం వైరాగ్యం ఉచ్యతే. దీన్ని అలా భగవంతుడికి యుక్తపరిస్తే దాన్నే యుక్త వైరాగ్యం ఉచ్యతే అని అంటారు అన్నమాట. మనం భక్తిలో ఇది పాటిస్తాం అన్నమాట. అందుకే ఒకసారి ఎవరైనా అడిగారు అనుకోండి, అదేంటి మీరు వైరాగ్యులు కదా, మీరు మొబైల్ ఫోన్ ఎలా యూజ్ చేస్తారు, ల్యాప్టాప్ ఎలా యూజ్ చేస్తారు, చాలామంది షాక్ అయిపోతారు అన్నమాట. మిమ్మల్ని చూసి, అరే మీరు సాధువులు కదా, ఇలాంటి వస్త్రాలు ధరించి మీరు మొబైల్ ఫోన్ ఎలా యూజ్ చేయగలరు. ఒక్కొక్కసారి చాలామంది నాతో గొడవ కూడా పడేస్తుంటారు. ట్రైన్లో కానీ ఎక్కడైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో, మీరు ల్యాప్టాప్ ఎలా యూజ్ చేస్తారు, మీరు మొబైల్ ఎలా యూజ్ చేయగలరు, మీరు చేయకూడదు యూజ్ అంటారు. అంటే వాళ్ళ ప్రకారం వైరాగ్యం అంటే ఏమీ యూజ్ చేయకూడదు. మనం అలాంటి వైరాగ్యం కాదు. మనం ఏమున్నా సరే భగవంతుడి సేవలో మనం దాన్ని యుక్తపరుస్తూ ఉంటాం, వినియోగిస్తాం అన్నమాట. సో ఇలాంటి వైరాగ్యం కాదు మంది. ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గర చెప్పాను అనుకున్నా, మీకు ఒకసారి గుర్తుందా లేదు.
సో ప్రభుపాదులు దగ్గరికి ఒక శిష్యులు ఫోటో తీసుకొచ్చారు న్యూస్ పేపర్లో. అక్కడ ఒక బాబాజీ స్వామీజీ ఆయన ఒక ఫోటో దిగారనమాట. ఇక్కడ ముందన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బుల్ని అసలు ఆయన స్పర్శించాడు అనమాట. ఆయన స్వామీజీ ఆ డబ్బుల్ని స్పర్శించాడు అనమాట. ఆయన చేతులు ఇలా పెట్టుకున్నాడు అనమాట. ఆ స్వామీజీ అస్సలు డబ్బుల్ని టచ్ కూడా చేయడం అనమాట. ఆయన వైరాగి. అలా ఫోటో తీసుకొని ఆ న్యూస్ పేపర్లో వస్తే చూపించారు ప్రభుపాద. అలాగా సరే మన దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకురండి, ఇక్కడ నా ముందు పోగేయండి అంటే వాళ్ళందరూ డబ్బులు అక్కడ పోగేస్తే టేబుల్ మీద ప్రభుపాదులు అన్నారు, ఇలా పట్టుకొని ఇప్పుడు నాకు ఇంకో ఫోటో తీయండి, దీన్ని పబ్లిష్ చేయండి. మేము అలా కాదు, ఎన్ని డబ్బులు ఇచ్చినా సరే మేము తీసేసుకొని భగవంతుడి సేవలో వినియోగించేస్తాము. సో ఇది అసలైన వైరాగ్యం అనమాట. అంటే అసలైన వైరాగ్యం, దాన్ని త్యాగం అంటారు, వైరాగ్యం అంటారు అసలు చెప్పాలంటే. అంటే వాళ్ళు త్యాగం కూడా సరిగ్గా, ఎందుకంటే మనం ఏం త్యాగం చేస్తాం, మనది ఏం కాదు, అంత భగవంతుడిదే. సో అసలైన వైరాగ్యం, ముక్త వైరాగ్యం అంటే అన్నీ అర్థం చేసుకొని ప్రతి ఒక్కటి భగవంతుడి సృష్టే, భగవంతుడు సృష్టించిందే, భగవంతుడి యొక్క సంపత్తి అని అర్థం చేసుకుని అది మళ్ళీ భగవంతుడి సేవలో ఎప్పుడైతే వినియోగిస్తామో అది అసలైన సన్యాస యోగం, యుక్త వైరాగ్యం అని ఇక్కడ కృష్ణుడు మనకి వివరిస్తున్నారనమాట. అదే మన భక్తి యోగ సిద్ధాంతం కూడా. సో ఇలా ఎవరైతే భగవంతుడి కోసం ఏ కార్యం చేయని వాళ్ళని సన్యాసి కాదు, ఇలా భగవంతుడి కోసం అన్ని కార్యాలు చేసి జీవితాన్ని భగవంతుడి సేవకు పెట్టుకున్న వారు అసలైన సన్యాసి అని ఇక్కడ ప్రభుపాదులు రాస్తున్నారనమాట. అందుకనే ఒక్కొక్కసారి ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇలా కొన్ని కార్యాలు చూసి అరే ఇదేంటి, ఈయన స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నాడు, ఈయన ల్యాప్టాప్ ఎలా యూజ్ చేస్తున్నాడు, ఇది సాధు అని కొంతమంది అనుకుంటారనమాట. అందుకే కొంతమందికి అర్థం కావు ఒకసారి వైష్ణవులు చేసే పనులని. అంటే ఒక ఉదాహరణ చెప్తాను, ఇలా ఎన్నో ఉండొచ్చు. తార వాక్య క్రియా ముద్ర విఘ్నేహన భుజాయ చైతన్య చరితామృత శ్లోకం ఇక్కడ రాశారు. తారవాక్య క్రియ ముద్ర విఘ్నేహన భుజాయ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే చైతన్య చైతామృతంలో ఇలా కొంతమందికి అర్థం కావన్నమాట, వైష్ణవులు ఏం చేస్తున్నారు, ఎలా భగవంతుడు సేవ చేస్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు, ఇలా కూడా చేయొచ్చా అని. సో ఇలా అందుకే ప్రభుపాదుల ద్వారా అంటున్నారు, ఇలా ఎప్పుడు అన్ని విషయాలు తన మనస్సుని అన్నిటినీ భగవంతుడికి ఎలా సేవ చేసుకోవాలి దీని ద్వారా అని ఎప్పుడు ఆలోచించే, జీవితంలో ఎప్పుడు భగవంతుడికి ఎలా సేవ చేయొచ్చు అనే విషయాన్ని ఆలోచిస్తూ ఉండేవారు వారు ఎప్పుడు ముక్త జీవులు. ఇప్పుడు కూడా ఈ జీవితంలో ముక్తులు వాళ్ళకి ఇంకా వాళ్ళ ఈ జీవితం తర్వాత 100% షూర్ గ్యారంటీ ప్రభుపాదులు చెప్తున్నారు, భవిష్యత్తులో వాళ్ళు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. ఇక్కడ రాశారు, చదవమంటారా సెంటెన్సు ఇంగ్లీష్లో. A person who is thus always engaged in the service of the Lord or is always thinking and planning how to serve the Lord is to be considered completely liberated at present, and in future his going back home, back to Godhead is guaranteed. Guarantee అని చెప్పేస్తున్నారు ఇక్కడ మనకు ఆచార్యులు. సో ఇలాంటి వాళ్ళు మనం నిందించకూడదు అనమాట, అది తప్పు. అదేంటి ఆయన అలా మొబైల్ ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నట్టే ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. సో మనం అందుకే ఇప్పుడు మొబైల్ ఫోన్తోనే ఈ క్లాస్ తీసుకుంటున్నాం, స్మార్ట్ ఫోన్తోనే, అంతేనా. సో ఇంటర్నెట్ ఉందనుకోండి, దాన్ని యూజ్ చేస్తున్నాం భగవంతుడి సేవ కోసమే. సో ఇప్పుడు 29వ శ్లోకం చూద్దామంట. ఇలా కృష్ణుడు అందరికీ సమానంగా కృపను ప్రసాదిస్తాడనమాట. అలా ఈ విషయాన్ని ఇప్పుడు స్పష్టంగా వచ్చే 29వ శ్లోకంలో చూద్దామంట. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియః ఏ భజంత్యోతు మాం భక్త్యా మయి తేషు చాప్యహం. సమోహం సర్వభూతేషు, అందరి అంటే అన్ని జీవులకు సమాన దృష్టితోనే భగవంతుడు చూస్తాడంట. నమే ద్వేష్యోస్తి న ప్రియ, నేను ఎవరిని ద్వేషించను, నాకు ఒకరే ప్రియులు అలా కాదు, అంటే అందరూ నాకు ప్రియులే. ఏ భజంత్యతు మాం భక్త్యా, కానీ ఎవరైతే నా భజన చేస్తారో, నా భక్తులు ఎవరైతే నా భజన చేస్తారో, మయి తేష చాప్యహం, వారికి నేను ఎల్లప్పుడూ వాళ్ళు నాతో పాటు ఉంటారు, నేను వాళ్ళతో పాటు ఉంటాను ఒక మిత్రుడిలాగా అనేసి ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. మరి మీరు అనుకోవచ్చు, అదేంటి ఇప్పుడే అన్నారు అందరికీ సమాన దృష్టితో అందరూ సమానమే భగవంతుడికి, మరి మళ్ళీ భగవంతుడు ఎందుకు 2వ లైన్లో ఇలా చెప్తున్నారు, ఎవరైతే నాకు భక్తి చేసుకుంటారో వాళ్ళకు మాత్రం నేను ఇంకా కొంచెం స్పెషల్, వాళ్ళతో పాటు ఉంటాను, వాళ్ళ మిత్రుడిలాగా, వాళ్ళు నాకు మిత్రుల్లాగా అని. అదేంటి అలా చెప్తున్నారంటే
అదే ముందు కూడా చెప్పారు కృష్ణుడు, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం. నన్ను ఎవరు ఎలా పూజిస్తారో ఆరాధిస్తారో ఆ విధంగా నేను వాళ్ళతో పాటు ఆదాన ప్రదానం చేస్తాను అని ముందే చెప్పారు కదా. సో అలాగే ఇక్కడ కూడా ప్రభుపాదుల వారు కూడా కొన్ని ఉదాహరణలు ఇస్తారు, మనం చూద్దామంట. సో ఒకవేళ ఒక మనిషి, ఒక వ్యక్తి దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు, అందరికీ దాన ధర్మాలు చేస్తారు, కానీ అందరినీ తన పిల్లలా చూసుకుంటారు. కానీ ఎవరైతే వాళ్ళ నిజమైన పిల్లలు ఉంటారో వాళ్ళని ఎలాగైనా కొంచెం స్పెషల్ కేర్ తీసుకుంటారు కదా, అలాగే. సో అలా భగవంతుడు అసలు చెప్పాలంటే వర్షం ఎలా కురిపిస్తుంది, మేఘాల నుంచి వర్షం వస్తుంది కదా, ఆకాశం నుంచి వర్షం అన్ని చోట్ల కురుస్తుంది. నేల మీద కురుస్తుంది, నీళ్ళల్లో కురుస్తుంది, జలాశయాల్లో కురుస్తుంది, చెట్ల మీద కురుస్తుంది, ఇల్లు మీద కురుస్తుంది, మీ మీద కురుస్తుంది, ప్రతి ఒక్కరి మీద కురుస్తుంది. ఆ వర్షం పడ్డప్పుడు భేదం చేయదనమాట. వీళ్ళు ఈ ప్లేస్లో వర్షం కురవాలి, దాని పక్కన ఉన్న వ్యక్తులు మధ్యలో కొన్ని చోట్ల వర్షం కురవకుండా కొన్ని చోట్ల వర్షం కురుతుంది, అలా జరగదు. వర్షం జరిగినప్పుడు ఎక్కడైతే ఆ ఏరియాలో వర్షం పడుతుందో అన్నిటి మీద నీళ్లు పడతాయి కదా. అలాగే భగవంతుడు గారు అందరి మీద కృపను ప్రసాదిస్తాడు అందరికీ. ఇప్పుడు భగవద్గీత అందరికీ ఇచ్చాడు అన్న. ఎవరిక్కడ భగవద్గీత కృష్ణుడు క్లియర్గా అందరికీ ఎవరినైనా చదువుకోవచ్చు, మరి భక్తి గురించి తెలుసుకోవచ్చు, భగవంతుడి గురించి తెలుసుకోవచ్చు, భక్తి చేసుకోవచ్చు అని చెప్పారు. కానీ కొంతమంది మాత్రమే ఆ యొక్క భగవంతుడి యొక్క శిక్షణలను స్వీకరిస్తారు, ఆచరిస్తారు, భగవంతుడు భక్తి చేసుకుంటారు. అవునా? సో అలా వాళ్ళు భక్తులు. కాబట్టి అలా ఎవరైతే భగవంతుడి మాట విని భగవంతుడి యొక్క చెప్పింది పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుడి యొక్క కృపకు పాత్రులు అవ్వాల్సిందే, అంతే కదా. సో అందుకనే ఈ యొక్క భగవంతుడు అలాంటి భక్తులతో ఆదాన ప్రదానం చేసుకుంటాడు. దాని ద్వారా ఆ భక్తుడి యొక్క గొప్పతనం కూడా పెరిగిపోతుంది. కృష్ణుడు భక్తుడి యొక్క ఈ సాంగత్యం వలన ఎలాగంటే ఇక్కడ చెప్పారన్నమాట, వజ్రాన్ని ఎప్పుడైతే ఒక బంగారం మన గోల్డ్ రింగ్, బంగారు రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్లో డైమండ్ పెడతాం కదా, అప్పుడు డైమండ్ ఎలాగో అన్నిటికన్నా విలువైందండి మనకు తెలిసింది. సో అంటే గోల్డ్ కన్నా ఎక్కువ విలువైంది. కానీ ఆ గోల్డ్లో మధ్యలో ఆ రింగ్లో మనం వజ్రం పెడితే దాని వాల్యూ పెరిగిపోతుంది, ఆ బంగారం రింగ్ ఒక వాల్యూ పెరిగిపోతుంది. అలాగే కృష్ణుడిని మన జీవితంలో మనం తెచ్చుకుంటే బంగారం అంటే మనం బంగారం లాగా ఇక్కడ పోల్చుతున్నారు, కృష్ణుడిని డైమండ్ లాగా చెప్తున్నారు. అంటే మన విలువ, మన వాల్యూ కూడా లైఫ్లో మన వాల్యూ పెరిగిపోతుంది. కృష్ణుడిని మన జీవితంలో మనం యాడ్ చేసుకుంటే మన వాల్యూ, లైఫ్కి వాల్యూ మనకు పెరిగిపోతుంది అనమాట. మనం కూడా అలా సంబంధాన్ని ఒక ఉదాహరణతో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. సరే, నెక్స్ట్ శ్లోకానికి వెళ్దామంట. ఇక్కడ నుంచి ఇంకా చాలా అన్ని ఇంపార్టెంట్ శ్లోకాలు ఇవన్నీ. కొన్ని మీకు సందేహాలు కూడా భక్తుల గురించి ఉన్నాయి కూడా, ఈ సందేహాలు కూడా ఇప్పుడు తీరిపోబోతున్నాయి. అలా భక్తి చేసుకున్న వాళ్ళు ఒకవేళ బాగా భక్తి చేసుకుంటున్నారు, సడన్గా ఏదో పొరపాటున యాక్సిడెంటలీ, ఈరోజు పొద్దున కూడా అది ఈ యొక్క సందర్భం ఈ శ్లోకాన్ని రెఫర్ చేశారు. ఈరోజు పొద్దున భాగవతం నా క్లాస్ మీరు ఉంటే అందులో ఒక తాత్పర్యంలో కూడా చెప్పారు. నేను అక్కడ ఎక్కువగా చర్చించలేదు, ఎందుకంటే ఈరోజు సాయంత్రం చర్చిస్తామనేసి. సో ఎవరైనా ఒకవేళ భక్తిని బాగా చేసుకుంటే మధ్యలో ఏదో ఒక సమస్య వచ్చో, ఏదో పొరపాటునో, ఏదో ముందున్న అలవాటు ప్రకారం ఏదో తప్పులు చేశారనుకోండి, వాళ్ళ యొక్క చేసే పనుల మధ్యలో ఏదో ఒక తప్పు జరిగిపోయింది అనుకోండి, వాళ్ళ ద్వారా వాళ్ళకు తెలియకుండా, కావాలని చేయలేదు కానీ జరిగిపోయింది ఇప్పుడు. సో కానీ అయినా అలాంటి వాళ్ళు ఒకవేళ మళ్ళీ వాళ్ళ యొక్క తప్పును అర్థం చేసుకొని, నేను సరైన పని చేయలేదు, ఇది తప్పు, నేను చేసింది ఇలా చేయకూడదు అని మళ్ళీ ఎంతో ఆ మనస్తాపాన్ని గురయ్యి తర్వాత మళ్ళీ భక్తి చేసుకున్నారనుకోండి, ఇఫ్ దే రిపెంట్, పశ్చాత్తాపడి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు భక్తి చేసుకున్నారనుకోండి, శ్రద్ధతో నిష్ఠతో మళ్ళీ భక్తి పదంలో ముందుకెళ్తున్నారనుకోండి, అలాంటి వాళ్ళని మనము ఇంకా భక్తులుగానే, సాధువులుగానే మనం స్వీకరించాలి. అంతేగాని ఎప్పుడో ఒకసారి తప్పు చేశాడు, నేను చూశాను, నాకు గుర్తుంది అని ఎప్పుడు చూసినప్పుడల్లా భక్తుని ఆ భూతద్దంలతో అంటే తప్పు ఈ భక్తుడు సరిగా కాదు అని, మంచి భక్తుడు కాదు అని అలా ఎప్పుడు చూడకూడదు, అది మంచిది కాదు. ఓకే, ఇప్పుడు దాని గురించి ఇంకా చర్చించుకుంటామంట ఈ శ్లోకం, వచ్చే శ్లోకంలో, ముఖ్యంగా ఈ శ్లోకంలో 30వ నంబర్ శ్లోకం. अपि चेत्सु दुराचारो भजते माम् अनन्यभाक् साधुरेव स मन्तव्यः सम्यक् व्यवसितो हि सः. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఆపి చేత్సు దురాచారో, ఒకవేళ మీరు
ఒక వ్యక్తి భక్తి చేసుకుంటూ ఒక దురాచారం మంచిగా సరైన ఆచరణ చేయలేదనుకోండి, ఏదో తప్పు చేసేసినా కానీ ఆచరణలో, భజతే మాం అనన్యభాక్, ఒకవేళ మళ్ళీ అతను భజన మాత్రం తప్పు చేసిన తర్వాత అర్థం చేసుకొని పశ్చాత్తపడి ఆయన భజన మాత్రం వదలట్లేదు, అనన్య భక్తిని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, మీరు అతన్ని సాధురేవస మంతవ్య, మీరు అతన్ని సాధువుగానే పరిగణనలోకి తీసుకోవాలి, అతను సాధువు అని మీరు అనుకోవాలి. సమ్యక్ వ్యవసితో హి సహా, ఎందుకంటే ఆయన ఎంతో దృఢ నిశ్చయంతో భక్తి మార్గాన్ని మాత్రం వదలలేదు. తప్పు అయిపోయింది కానీ ఆయన భక్తి మార్గం యొక్క విలువని ఎప్పుడు మర్చిపోలేదు, ఇంకా భక్తి మార్గాన్ని వదలకుండా ఇంకా ప్రయత్నిస్తున్నాడని. ఎందుకంటే మనకు తెలిసి కూడా మనము అందరూ ప్రతి ఒక్కరు ఈ ఒక భౌతిక జగతంలో ఉన్నప్పుడు ముఖ్యంగా రెండు రకాల పనులు చేస్తూ ఉంటాం. బద్ధ అవస్థలో ఉన్నప్పుడు, ఈ ప్రపంచంలో మనం బద్ధ అవస్థలో ఉన్నప్పుడు మనకు రెండు రకాల కార్యాలు ఉంటాయి. ఒకటి ఇక్కడ ఇంగ్లీష్లో అయితే రాశారు, ఒకటి కండిషనల్ డ్యూటీ, ఇంకోటి కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. తెలుగులో కండిషనల్ అంటే మనం ఉన్న పరిస్థితి అనుసారంగా మనకు కొన్ని భౌతిక బరువు బాధ్యతలు కానీ కర్తవ్యాలు కానీ ఉంటాయన్నమాట, ఇదొకటి. ఇంకోటి కాన్స్టిట్యూషనల్లీ అంటే మనము ప్రతి ఒక్కరము ఆత్మలము, భగవంతుడి నుంచి అంశాలము, భగవంతుడి సేవకులము కనుక మనం ఎప్పుడు భగవంతుడి సేవ చేసుకోవాలి, భక్తి చేసుకోవాలి. అంటే రెండు ఉన్నాయి మనకి ఇప్పుడు ఇక్కడ. ఎందుకంటే మనం ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క పరిస్థితిలో ఉన్నారంట, బద్ధవస్థలో. ఒకరు స్టూడెంటు అంటే ఆయన కర్తవ్యం అంటే చదువుకోవాలి, ఆ వ్యక్తి యొక్క కర్తవ్యం చదువుకోవాలి. ఒకవేళ ఒకరు జాబ్ చేస్తున్నారనుకోండి, జాబ్ చేయడం అనేది వాళ్ళ యొక్క డ్యూటీ, కర్తవ్యం. బిజినెస్ చేస్తున్నారనుకోండి అలా. ఒకవేళ హౌస్ వైఫ్ అయితే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకోవాలి, అది వాళ్ళ కర్తవ్యం, ఇంట్లో వాళ్ళందరూ చూసుకోవడం. సో అలా ప్రతి ఒక్కరికి ఒక కర్తవ్యం, బాధ్యతలు ఉన్నాయన్నమాట ఈ భౌతిక ప్రపంచంలో కూడా. అవి కూడా మనం చేసుకోవాలి, అవి కండిషనల్ డ్యూటీ అంటారు. ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. ఒక్కొక్కసారి ఏంటంటే కొంతమందికి కండిషనల్, కాన్స్టిట్యూషనల్ చాలా స్మూత్గా వెళ్ళిపోతాయి అన్నమాట. భక్తి మార్గము వాళ్ళు చేసే పనులు, కార్యాలు, జాబ్ కానివ్వండి, చదువుకోవడం కానివ్వండి, లేకపోతే ఏవైనా కార్యాలు చేస్తున్నారు, అవి ఒక్కొక్కసారి భక్తి మార్గానికి అనుకూలంగా వెళ్తాయి. అప్పుడు వాళ్ళకి ఏ సమస్య ఉండదు, చాలా స్మూత్గా వాళ్ళ భక్తి జీవితం వెళ్ళిపోవచ్చు. కానీ ఒక్కొక్కసారి వాళ్ళు చేసే ఆ భౌతిక కార్యాలు ఒక్కొక్కసారి మన భక్తికి విపరీతంగా ఉండొచ్చు, లేకపోతే ఏదో పరిస్థితుల్లో ఆ భౌతిక కార్యాల ప్రభావం చేత కూడా ఒక్కొక్కసారి మనము భక్తి మార్గంలో తప్పిదాలు చేయొచ్చు. సో అలాంటప్పుడు అలా జరగవచ్చు. కానీ మనము అప్పుడు పడకుండా మనం పశ్చాత్తాపడి మళ్ళీ మనము సరిగ్గా ఆలోచించుకొని భక్తి మార్గంలో దృఢ నిశ్చయంతో ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే మనము సాధువులు, భక్తులుగానే మనం పరిగణనలోకి తీసుకుంటాం అనమాట. కృష్ణుడు మనని భక్తుడుగానే స్వీకరిస్తాడు అనమాట. భగవంతుడు హృదయంలో ఉంటాడు కనుక మనం నిజంగా పశ్చాత్తాపడితే దాన్ని అర్థం చేసుకుంటాడు. కృష్ణుడిని భావగ్రాహి జనార్దన అంటాం. మన భావాన్ని అర్థం చేసుకొని కృష్ణుడు మన యొక్క అనర్థాలని తొలగించేసి శుద్ధపరుస్తాడు అన్నమాట మన హృదయాన్ని. మనం ఇంకా మంచి భక్తులు అవ్వడానికి కృష్ణుడు మనకి సహాయం చేస్తాడనమాట. సో అందుకనే భక్తి మార్గంలో ఎప్పుడు విజయమే, ఎప్పుడు భక్తి మార్గంలో విఫలం అనేది ఉండదు, వైఫల్యం అనేది జరగదు. ఎవరు ఫెయిల్ అవ్వలేరు భక్తి మార్గంలో, ఎప్పుడు సక్సెసే. భక్తి మార్గంలో చెప్పుకున్నాం కదా ముందు కూడా, భక్తిలో ఏం చేసినా కానీ లాస్ అవ్వదు ఎప్పుడు. మనతో పాటు జీవితం తర్వాత మనతో పాటు వచ్చేది భక్తి. సో అలా భక్తి ఎప్పుడు లాస్ అవ్వదన్నమాట. మనం ఎంత భక్తి చేసుకున్నా అది ఎప్పుడు మనకి ఉపయోగపడుతుంది. ఇంకా అంతేకాకుండా మనకి ఇంకా ముందు ఒక్కసారి భక్తి రుచి చేసిన వాడు ఎన్ని సమస్యలు వచ్చినా తాత్కాలికంగా కొన్ని సమయాలు భక్తి చేసుకోలేకపోయినా మళ్ళీ తిరిగి భక్తి మార్గానికి వచ్చేస్తాడంట. అది కూడా భాగవతంలో వర్ణిస్తారు దాన్ని. సో అందుకనే మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా ఎవరైనా ఇలా మనం చూస్తూ ఉంటాము, ఏదైనా తప్పు చేస్తారు డివోటీ కానీ. సో మనము దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు, అది తప్పు. కానీ మనము అతన్ని ఏదో కించపరిచే విధంగా మాట్లాడడం, అతన్ని నిందించడం, అతని గురించి ఇంకా అదొక మంచి హాట్ న్యూస్ దొరికింది మాకు, మీకు తెలుసా అండి ఈ భక్తుడు ఇలా తప్పు చేశాడు, మీకు తెలుసా ఈ భక్తుడు ఇలా తప్పు చేశాడు అని అందరికీ చెప్పడం, ఇలాంటి పనులు చేయకూడదు అనమాట. ఇవి తప్పు. మనం చూస్తాం, మన ముందే మళ్ళీ ఆ భక్తుడు మళ్ళీ మంచి
సరైన విధిగా సరైన విధానంలో భక్తి కొంత సమయం తర్వాత మళ్ళీ చేస్తాడు. అలా ఒక్కొక్కసారి తప్పు జరగవచ్చు. కానీ దాన్ని మనము వేలెత్తి చూపించి దాన్ని ఇంకా నిందించడం అలాంటి భక్తుల్ని అదే మన పనిగా పెట్టుకోవడం కొంతమంది చేస్తుంటారు అలా. సో అది సరైన పద్ధతి కాదు. అలాంటి వాళ్ళు మీరు కనిపిస్తే వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. మీ భక్తి జీవితానికి మంచిది కాదు అది. సో అందుకే ఇక్కడ రాశారనమాట, సాధురేవస మంతవ్య. సో అందుకని కృష్ణ అంటాడు, నేను మాత్రం ఆయన భక్తుడిగా స్వీకరిస్తాను. కృష్ణుడు భక్తుడిగా స్వీకరించినప్పుడు మనం ఎవరమండి ఆయన భక్తుడు కాదు అని చెప్పుకోవడానికి. సో ఎందుకంటే కృష్ణుడు చెప్తున్నాడు అతను భక్తుడే అని. సో మనం కూడా ఆ యొక్క కృష్ణుడు యొక్క ఆదేశాన్ని స్వీకరించి అతని భక్తుడిగా మనము స్వీకరించుకోవాలన్నమాట. సో ఇలాంటివన్నీ ఎన్నో ఉదాహరణలు మనం భాగవతంలో మరియు చైతన్య చరితామృతంలో చూస్తాం అన్నమాట. సో నరసింహ పురాణంలో ఒక శ్లోకం ఉందన్నమాట దీనికి సంబంధించి. భగవతి చ రావణన్యచేత వృషమలినోపి వ్రాజతే మనుష్యః నహి శశకలుషాచ్చబి కదాచిత్ తిమిర పరాభవతాముపైతి చంద్రః. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనము ఒక్కొక్కసారి అలా కొన్ని తప్పులు జరిగినా కానీ ఒక వ్యక్తి తప్పులు చేయొచ్చు, ఆ తప్పు జరిగిపోవచ్చు ఆచరణలో కానీ వ్యవహారంలో కానీ. కానీ అలాంటప్పుడు అతన్ని తర్వాత మళ్ళీ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అతని యొక్క అలాంటి కొన్ని మచ్చలు ఉండొచ్చు ఆయన యొక్క చరిత్రలో జీవితంలో, ఇంకా దాన్ని మనం చెరిపేయలేకపోవచ్చు. అయినా కానీ ఎలాగైతే ఒక చంద్రుడి పైన కూడా మీరు ఎన్నో మచ్చలు చూస్తారు అవునా. రాత్రి ఇప్పుడు ఒకసారి చంద్రుడిని గమనించండి, బాగా గమనించారనుకోండి కొన్ని స్పాట్స్, కొన్ని మచ్చలు కనిపిస్తాయి. అలా మచ్చలు ఉన్నంత మాత్రాన చంద్రుడు వెలుగుని ఇవ్వడం ఆపేయలేదు, ఇంకా చంద్రుడు వెలుగునిస్తున్నాడు. ఆ చంద్రుడి వెలుగే మీకు ఇంకా కనిపిస్తుంది, వెన్నెల చూడొచ్చు మరి చంద్రుడిది. అలాగే ఒకవేళ కొన్నిసార్లు అలా ఏమైనా పతనం జరిగిపోవచ్చు భక్తుడికి కూడా, కానీ అతను ముందు మార్గానికి భక్తి మార్గంలో ముందుకు వెళ్తున్నాడు అనుకోండి, అలా మనము అతన్ని సాధువుగా చూడొచ్చు. అతను కూడా ఇంకా భక్తుడి యొక్క అలా చంద్రుడిలాగా మచ్చలున్నా కానీ భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారనమాట. అంటే ఆ మచ్చలు, ఆ చంద్రుడికి ఆ మచ్చలు ఆ చంద్రకాంతిని వెదజల్లడానికి ఎలా అవి అడ్డుకోవట్లేదో, అలాగే ఆ తప్పిదాలు కానీ ఆ మచ్చలు కానీ ఆ చరిత్రలో కానీ ఆ భక్తుడి యొక్క వ్యవహారంలో కానీ ఆయన భక్తి మార్గానికి అడ్డంకిలుగా ఉండవు. అలా అనుకోకూడదు. భక్తుడు కూడా ఎప్పుడైనా మన చేతిలో కూడా ఎప్పుడైనా తప్పు జరిగిపోయింది అనుకోవచ్చు, మనం ఎవరినైనా మిస్ట్రీట్ చేయవచ్చు, ఎవరైనా తిట్టేసేయచ్చు, లేకపోతే కొట్టేసేయచ్చు, అలా ఏమైనా తప్పు జరిగిపోవచ్చు. లేకపోతే మనం ఏదైనా నియమం కూడా భంగపరచవచ్చు కొన్ని పరిస్థితుల్లో. సో మనము అలాంటి సమయాల్లో మనము పశ్చాత్తాపడి నిజంగా సిన్సియర్గా మనం భక్తి చేసుకోవాలన్నమాట. భక్తి మార్గాన్ని మాత్రం వదిలేయకూడదు. మనం అనుకోకూడదు ఇంకా కొంతమంది అంటారు, మీరు భగవద్గీత ఎందుకు చదవరంటే, భగవద్గీత చదవచ్చు కదా అంటే, కాదండి మేము ఈరోజు నాన్ వెజ్ తిన్నాం, మేము ఇంకా భగవద్గీత చదివే అర్హత మాకు లేదు. వాళ్ళు డిసైడ్ చేసేస్తున్నారు అంటే వాళ్ళకి భగవద్గీత చదవకూడదు, అందుకే వాళ్ళు ఇలాంటి రీజన్స్ చెప్తున్నారు అనమాట. సరే మీరు మరి నాన్ వెజ్ తినేసిన మానేయచ్చు కదండి, మరి భగవద్గీత చదువుకోవచ్చు అంటే, ఇంకా మేము ఎంతో పాపాతులం అండి, మాకు ఇది భగవద్గీత అవన్నీ మేము చదివే అర్హతే లేదు మాకు జీవితంలో, ముందే చెప్పేస్తారనమాట. సో ఇలాగే కొంతమంది మీరు భగవద్గీత ఇస్తుంటే కూడా బుక్ డిస్ట్రిబ్యూషన్లో తీసుకోండి భగవద్గీత అంటే, లేదే మేము టచ్ కూడా చేయలేము, ఈరోజు మేము నాన్ వెజ్ తిన్నాం కదా, భగవద్గీతాన్ని ముట్టుకోకూడదు మేము, ఎందుకంటే భగవద్గీతాన్ని ముట్టుకుంటే అది అపవిత్రం అయిపోతుందని చెప్తారు. భగవంతుడు ఎప్పుడు అపవిత్రత కాదు, మనం భగవంతుడిని స్పర్శిస్తే మనం పవిత్రులం అయిపోతాం అనమాట. సో అందుకనే కొంతమందికి భక్తి చేసుకోకూడదు అనుకున్న వాళ్ళు ఇలాంటి ఎన్నో రకాల కారణాలు చెప్తూ ఉంటారనమాట. ఇంకా ఒక్కొక్కసారి సరైన విధి సరైన జ్ఞానం లేక కూడా అలా ఊహించుకుంటూ ఉంటారు. సో అందుకే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదైనా తప్పు జరిగిపోయింది అనుకోండి, సరే ఇంక నేను భక్తి చేసుకోలేదు, ఇలాంటి తప్పులు ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతాను అని అనుకోకూడదు, అది ఇంకా తప్పు, పెద్ద తప్పు. సో అందుకనే కానీ ఈ యొక్క శ్లోకాన్ని దుర్వినియోగం చేయొద్దనమాట. అందుకనే కొంతమంది ఏమనుకుంటారు ఈ శ్లోకం అని, అరే మనం ఎన్నిసార్లు ఎన్ని తప్పులు చేసినా సరే, నియమాలు భంగం పరిచినా సరే, ఒకసారి నియమాలు పాటించకపోయినా సరే అనమాట, భక్తి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. అది భక్తి ద్వారా అన్నీ ఏమంటారు, అవన్నీ నేను చేసిన తప్పిదాలన్నీ కూడా సరైపోతాయంట కదా భక్తి చేసుకుంటా అంటే, చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. తప్పులు కూడా దాంతోపాటు భక్తి చేసుకోవచ్చు. ఇలా
దాన్ని తప్పుగా దీని యొక్క అడ్వాంటేజ్ భగవంతుడి యొక్క ఈ కరుణ ఆయన హృదయాన్ని భగవంతుడు ఇలా వచ్చి మనకి భగవంతుడు ఎంతో కరుణమయ్యాడు కదా, మమ్మల్ని ఎన్ని తప్పులు చేసినా కానీ వదిలేస్తూ ఉంటాడులే, మమ్మల్ని సరి చేస్తూ ఉంటాడులే, భగవంతుడి హృదయంలో ఉన్నాడు కదా అని దాన్ని ఈ యొక్క శ్లోకాన్ని దుర్వినియోగంగా మనం ఉపయోగించకూడదు మన జీవితంలో, భక్తి జీవితంలో. ఇది ఏంటంటే మనము యాక్సిడెంటల్లీ మిస్టేక్స్ జరగడం అంటే, యాక్సిడెంటల్ అంటే మనం కావాలని ప్లాన్ చేసి ఆ యొక్క పాపానికి పాల్పడలేదు, అది మన చేత జరిగిపోయింది. మనం ప్లాన్ చేయకుండా ఏదో పరిస్థితుల కారణంగా లేకపోతే ముందు ఎప్పుడో ఉన్న మన అలవాట్ల ప్రకారంగా ఏదో తప్పిదం జరిగిపోయింది ఒకసారి. అంతేగాని ఇలా రోజు తప్పులు చేసుకుంటూ హరే కృష్ణ జపం చేస్తున్నాం కదా, ఏం పర్లేదు అన్నీ సెట్ అయిపోతాయి అనుకుంటారు కదా, అది తప్పు. అది ఏడో ఒక అపరాధం, నామపరాధాల్లో ఒక అపరాధం అది. నేను హరే కృష్ణ జపం చేస్తున్నాం కాబట్టి ఎన్ని పాపాలన్నీ చేసుకోవచ్చు, అన్ని పాపాల నుంచి ముక్తుడిని అయిపోతాను, భక్తి చేసుకుంటున్నాను కదా అని పాపాలు చేస్తే ఇంకా పెద్ద తప్పు, అది దానికి ఇంకా పెద్ద శిక్ష పడుతుంది అనమాట. సో అందుకే దీన్ని మనము తప్పుగా యూజ్ చేసుకోకూడదు. ఇలాంటి శ్లోకాలని భగవంతుడు చెప్పింది. ఒకవేళ మీరు ఒక వ్యక్తిని ఇలా తప్పులు చేసి మళ్ళీ భక్తి చేసుకోవట్లేదు, ఆయన తప్పులు చేసి భక్తిని వదిలేశాడు, లేకపోతే ఇంకా తప్పుగా డీవియేషన్ అంటే సరిగ్గా భక్తి చేయట్లేదు, ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు, సరైన పద్ధతిలో భక్తి చేయట్లేదు, ఇంకా ఎన్నో తప్పులు చేస్తూనే ఉన్నాడు అనుకోండి, మీకు అర్థం చేసుకోవాలి ఇతను సరైన భక్తుడు కాదు, ఏదో రకమైన భక్తి చేస్తున్నాడు. కానీ మనము ఇలాంటి భక్తుల్ని మనము ఉన్నతమైన భక్తుల్లో గణించకూడదు అని కూడా ఇక్కడ ప్రభుపాదులు రాశారనమాట. ఓకే, సో ఈ యొక్క తప్పు అనేది యాక్సిడెంటల్గా జరుగుతుంది, ఎప్పుడో ఒకసారి జరుగుతుంది, అంతేగాని రెగ్యులర్గా తప్పులు చేసే వాళ్ళకి కాదనమాట. అదే అలవాటుగా తప్పులు చేసే వాళ్ళకి కాదు చెప్పడం ఇక్కడ. కాబట్టి మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి, దాన్ని దుర్వినియోగం తప్పుగా యూజ్ చేసుకోకూడదు ఇలాంటి శ్లోకాలని. సో ఎందుకు అంటే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట, క్షిప్రం భవతి ధర్మాత్మా శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానిహి నమే భక్త ప్రణశ్యతి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే కృష్ణుడు, ఇలాంటి అతను వ్యక్తి వెంటనే ఒకవేళ ఒక వ్యక్తి తప్పులు చేసినా పర్లేదు, కానీ భక్తి మాత్రం చేసుకుంటున్నాడు, ఒకసారి ఎప్పుడో తప్పిదం జరిగిపోయింది తెలియక, కానీ భక్తి మాత్రం శ్రద్ధతో చేసుకుంటూ వెళ్ళిపోతే క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే క్షిప్రం అంటే చాలా తొందరగా, ఎక్కువ సమయం పడ్డదానికి, అలాంటి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి, శాశ్వత శాంతిని పొందగలడు. కౌంతేయ ప్రతిజానిహి, ఓ కుంతిపుత్ర అర్జున, నువ్వు అందరికీ చెప్పేసేయి, సరిగ్గా తెలుసుకో, అందరికీ చెప్పేసేయి ఏమని, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు ఎప్పుడు నశించిపోడు. చెప్పాం కదా, భక్తి మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి జీవితాంతం, మనకు ఎప్పుడైనా సరే ఇక్కడ కృష్ణుడు చెప్తున్నాడు మనం భక్తిలో విజయవంతులు అవుతాము, భగవద్ధామానికి వెళ్ళిపోతాము. ఇక్కడ ఎప్పుడు భౌతిక ప్రపంచంలో శాంతి అనేది ఉండదు, భగవద్ధాం వల్లనే ఆ శాంతి అనేది దొరికేది అవసరం, అంటే లభ్యమవుతుందన్నమాట. సో అందుకనే ఒకవేళ ఇదేంటంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక్కొక్కసారి మనం చూస్తాము, ఎక్కడో రాశారు, అది అండర్లైన్ చేశాను కానీ గుర్తుకు రావట్లేదు. ఎనీవే ఆ ఉదాహరణ ఇంకో దగ్గర కూడా వస్తుంది. ఆ ఉదాహరణ ఏంటంటే, ఒకవేళ మనము చూస్తామండి ఒక్కొక్కసారి తప్పులు కానీ లోపాలు కానీ ఒక భక్తుల్లో చూసామనుకోండి, మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ముఖ్యంగా స్టార్టింగ్లో భక్తి మార్గంలో ప్రవేశించినప్పుడు మనము ఇంకా భౌతిక విషయాల పట్ల ఎన్నో ఆసక్తులు ఉండి ఇంకా భౌతిక విషయాల్లో కూడా మనం మునిగి తేలుతూ ఉంటాము, ఒక విధంగా భక్తి కూడా వదలవుతుంది మంది. సో స్టార్టింగ్ స్టేజ్లో మనము ఎన్నో లోపాలు ఉండొచ్చు మన భక్తి విధానంలో, కానీ మనము అలాంటి వ్యక్తుల్ని కూడా నిందించకూడదు. ఎందుకంటే ఎలాగైతే ఒక వ్యక్తి ఎన్నో, ఆయన శరీరం అంతా బురద ఉంది, ఆయన శరీరంలో బురదలో పడ్డాడు ఆయన. సో ఎంతో బురద ఇంకా మట్టి అవన్నీ కనిపిస్తున్నాయి, కానీ ఆయన ఒకసారి షవర్ ఉంటుంది కదా, నీళ్ళు వస్తాయి కదా, స్నానం చేస్తాం కదా షవర్ ద్వారా, షవర్ కింద నించున్నాడు అనుకోండి, స్నానం చేస్తున్నాడు అనుకోండి, ఆ మట్టి అనేది మెల్లిగా కొద్దిగా క్లీన్ అయిపోతుంది, కొంచెం సమయం పడుతుంది అంతే. అలాగే ఒక భక్తుడిగా ఒక భక్తి మార్గాన్ని అనుసరిస్తే ఎన్నో రకాలైన లోపాలు అయిన దాంట్లో ఉండొచ్చు, కానీ మెల్లిమెల్లిగా భక్తి మార్గం ద్వారా, భక్తి ద్వారా మొత్తం శుద్ధమైపోతాడు అన్నమాట వ్యక్తి. కొంచెం సమయం పట్టొచ్చు, కానీ కొంచెం సమయం తర్వాత శుద్ధమైపోతాడు అనమాట. అందుకే చెప్తారు కదా, ఇది ఇంకో రెండు చూసుకొని మళ్ళీ ఇంకో ఉదాహరణ చర్చించుకుందాం. మాం హి పార్థ వ్యపాశ్రిత్య ఏపి స్యు పాపయోనయః
స్త్రియో వైశ్యాస్తథా శూద్రస్ తేపి యాంతి పరాం గతిం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఓ పార్థ, అంటే ప్రిత యొక్క పుత్ర పార్థ, నువ్వు అంటే చెప్తున్నాడు ఇక్కడ, ఎవరైనా సరే నా ఆశ్రయాన్ని గ్రహించారనుకోండి, మాం హి పార్థ వ్యపాశ్రిత్య, ఆశ్రయాన్ని నన్ను ఆశ్రయించారనుకోండి, ఎవరైనా సరే ఎంత పాపాత్ములైనా సరే, ఏపి స్యు పాపయోనః, ఎంత పాప శరీరాల్లో పుట్టిన వాళ్ళైనా సరే, స్త్రీలైనా సరే, వైశ్యులైనా సరే, శూద్రులైనా సరే, అందరూ తేపి యాంతి పరాం గతిం, ఆ పరంగతిని అందరూ చేరుకోగలరు, నన్ను ఆశ్రయిస్తే చాలు. ఇంకా ఎవ్వరు అంటే ఏ చింత అవసరం లేదు, ఇంకా వాళ్ళకి ఏ యోగ్యత అవసరం లేదు, ఏ అర్హత అవసరం లేదు వాళ్ళకి. అంతేకాకుండా ఇక్కడ చెప్తున్నారు ఏమని, కిం పునర్బ్రాహ్మణ పుణ్య భక్త రాజర్షయస్తత అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. సో అందుకే ఒకవేళ పాప యోనులు, ఇంకా శూద్రులు, ఇంకా వైశ్యులు, ఇంకా స్త్రీలు, ఇలాంటి వాళ్ళు కూడా నన్ను ఆశ్రయిస్తే భగవద్ధామానికి చేరుకుంటారని చెప్తున్నాను కదా. ఇంకా నీకు ప్రత్యేకంగా చెప్పాలా, ఒకవేళ బ్రాహ్మణులు, భక్తులు, ఇంకా రాజర్షులు, ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ గురించి నీకు మళ్ళీ సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఎలాగైనా నన్ను చేరుకుంటారు భక్తి చేసుకుంటే. సో అందుకనే దేర్ ఫోర్ అంటే అనిత్యం తథా అనిత్యం అసుఖం లోకం, ఈ యొక్క లోకం అనిత్యం, అసుఖం. ముందు కూడా ఒకసారి చెప్పారు దీన్ని, దుఃఖాలయం అశాశ్వతం అని. ఇక్కడ కొంచెం వర్డ్స్ చేంజ్ చేశారు, కానీ అదే విషయాన్ని చెప్తున్నారు. అనిత్యం అంటే అశాశ్వతం, అసుఖం అంటే దుఃఖాలయం, సుఖం లేదు దుఃఖమే ఉంది ఇక్కడ. సో ఇలాంటి లోకం, అందుకనే దీన్ని విడిచి అందరూ భక్తి చేసుకుంటే నా లోకానికి రావచ్చు. ఇమం ప్రాప్య భజస్వమాం, ఎలా నన్ను ప్రాప్తించుకోవచ్చు మీరు, అందరూ భజన చేసుకో అంటే భక్తి చేసుకొని నాకు. ఇక్కడ చెప్పారు భజస్వ మాం, కృష్ణుడు చెప్తున్నాడు నాకు భక్తి చేసుకొని అందరూ ఎవరైనా సరే భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని. సో అందుకే మనం చూస్తాం అన్నమాట, ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ఎవ్రీ సెయింట్ హ్యాస్ ఎ పాస్ట్ అండ్ ఎవ్రీ సిన్నర్ హ్యాస్ ఎ ఫ్యూచర్. అంటే ఎంత అంటే ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్, వాల్మీకి మహర్షి ఉన్నారు కదా, వాల్మీకి మహర్షి ఎంత మహాముని, ఆయన రామాయణాన్ని రచించారు. కానీ ఆయన ముందు చూస్తే ఆయన జీవితంలో ఆయన డాకు రత్నాకర్, ఒక దొంగ, బందిపోటు దొంగ లాగా అనమాట. అలాంటి వ్యక్తి ఎలా మహర్షి అయిపోయాడు, భగవంతుడి నామాన్ని జపించి భక్తి చేసుకొని, నారదుని యొక్క ఆదేశానుసారంగా భక్తి చేసుకొని ఎంత పెద్ద మహాన్ భక్తుడు, ఋషి అయిపోయాడు. అలా అన్నమాట, ఎంత పాపాత్ములైనా సరే మహాభక్తులు అయిపోవచ్చు. అంటే ఎంతో మహాభక్తులు కూడా ఒక్కొక్కసారి వాళ్ళ చరిత్ర పాపాత్ముల చరిత్రలాగా ఉండొచ్చు ముందు జీవితంలో. పొద్దున మనం ఇంకొక చర్చించుకున్నాం కదా, బిల్వమంగళ ఠాకూర్ కూడా విషయం గుర్తుందా, ఆయన ఆచార్యులు, అంత పెద్ద ఆచార్యులు, కానీ ముందు జీవితంలో ఆయన అలా ఉండేవారు. సో అలా భక్తి ముందు వచ్చిన భక్తి జీవితంలో ప్రవేశించకముందు ఎవరు ఎలాగైనా ఉండొచ్చు. కానీ భక్తి యొక్క శక్తి ఎలాంటిదంటే ఎంత పాపాత్ములైనా, ఎలాంటి వారినైనా సరే శుద్ధపరిచి ఎంతో మహాత్ములుగా చేయగలదు అనమాట. కాకపోతే భక్తి యొక్క పద్ధతిని, భక్తి యొక్క మార్గాన్ని సరిగ్గా అనుసరించాలి, అది ముఖ్యమైన విషయం. కనుక అలా అనుసరిస్తే మాత్రం ఎవరైనా సరే మంచి శుద్ధ భక్తులు అయిపోవచ్చు, భగవద్ధామానికి చేరుకోవచ్చు. ఇది ఇక్కడి నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది. కొంతమంది మాత్రం అర్థం చేసుకోరు, వాళ్ళు ఎప్పుడో 10 ఏళ్ల కింద వాళ్ళు చూశారు కదా అతన్ని, ఎప్పుడు ఎలా అభక్తుడిగా ఉండేవాడో, ప్యాంట్ షర్ట్ వేసుకోనో లేకపోతే ఏదో పని చేసుకోనో, అదే గుర్తుంచుకుంటారు. వీడెలా భక్తుడయ్యాడు, వీడెలా శుద్ధ భక్తి చేయగలడు, వీడెలా ఎంత పెద్ద సాధువు అయిపోయాడు అని కూడా ఆశ్చర్యపోతుంటారు కొంతమంది. నమ్మలేరు. ఒకసారి చెప్తారు ప్రభుపాదుల వారు ఒక స్టోరీ. ఒక ఊరిలో ఒక అతను వచ్చి ఒక పెద్ద ఆయనకి చెప్పాడంట, మీకు తెలుసా అండి, మన ఊరిలో అతను ఒక వ్యక్తి ఉన్నాడు కదా, మీరు చిన్నప్పుడు చూశారు కదా అతన్ని, మన ఊరు అతను ఇప్పుడు ఆయన పెద్ద హైకోర్టు జడ్జి అయిపోయారండి అని. నేను హైకోర్టులో చూశాను అతన్ని, హైకోర్టులో జడ్జి అయ్యారు, హైకోర్టులో చూశానంటే, అతను ఆ చిన్న అబ్బాయి అప్పుడు చెడ్డీ వేసుకొని తిరిగేవాడు, ఆ అబ్బాయే కదూ, మీరు అతను ఎలా హైకోర్టు జడ్జి అవ్వగలడు, నేను చూశాను చిన్నప్పటి నుంచి, అతను హైకోర్టు జడ్జి అయ్యా ప్రసక్తే లేదు, ఆయనకంత సీన్ లేదు అని అంటారు అన్నమాట. కాదు నేను చూశానంటే, అంటే అక్కడ ఏదైనా ప్యూన్ జాబ్ చేస్తున్నాడో ఏమో, హైకోర్టులో ప్యూన్ జాబ్ చేస్తున్నట్టున్నాడు అంటే, కాదండి ప్యూన్ జాబ్ కాదు, ఆయన హైకోర్టు జడ్జు, నేను చూశాను హైకోర్టు జడ్జి సీట్లో కూర్చున్నాడంటే,
కాదు కాదు ఏమో మరి అప్పుడు ఎవరు లేకుంటే సీట్లో ఖాళీగా ఉంటే కూర్చున్నాడు అని వెళ్ళి అప్పుడు చూసాము నువ్వు అనుకుంటాను. సో మీరు ఎంత చెప్పినా కానీ అలాంటి వాళ్ళు అర్థం చేసుకోలేరు అనమాట. వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఆ పాత దృష్టితో ఎప్పుడు ముందు ఎలా చూసారో వాళ్ళని భక్తి మార్గానికి వచ్చేదానికన్నా ముందు అలాగే ఆలోచిస్తూ ఉంటారు అనమాట. సో అందుకనే మనము ఒకరు భక్తి చేసుకున్న తర్వాత అందుకే భక్తి యొక్క శక్తి ఎంత ఉంటుందంటే వాళ్ళు శుద్ధ భక్తులుగా మారచ్చు అనమాట. మనం అందుకే ఇంకా వాళ్ళు ముందు ఎలా ఉండేవారు ఇంకా అదే దృష్టితో అలాగే ఉన్నారనుకొని ఆలోచించి చూడడం వ్యవహరించడం చేయకూడదు అనమాట. వాళ్ళ గురించి ఎవరైతే భక్తి మార్గానికి వచ్చి శుద్ధ భక్తిని ఆచరిస్తున్నారో వాళ్ళని శుద్ధ భక్తులుగానే అంటే మంచి భక్తులుగా మనము పరిగణనలోకి తీసుకోవాలన్నమాట. సో అందుకే కృష్ణుడు ఇప్పుడు చెప్పాడనమాట అందరికీ, అర్జునుడి ద్వారా మనందరికీ చెప్తున్నాడు. అందుకనే మీరు అందరూ ఎవరైనా భక్తి చేసుకోవచ్చు, అందరూ నాకు భక్తి చేసుకోండి అని కృష్ణుడు డైరెక్ట్గా ఇక్కడ చెప్పేస్తున్నాడు. ఇంకా గట్టిగా ఇప్పుడు మనం చూడబోయే శ్లోకం లాస్ట్ శ్లోకం ఈరోజు, కానీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ శ్లోకం ఈ రోజుకే కాదు మొత్తం భగవద్గీతలోనే. మీకు చెప్పాలి అంటే భగవద్గీతలో అన్నిట్లో ఒక శ్లోకం అన్నిటికన్నా సారం ఇంపార్టెంట్ అయిన ఒక శ్లోకంలో చెప్పండి అంటే ఈ ఒక శ్లోకం 34వ శ్లోకం. దీన్ని మళ్ళీ కృష్ణుడు ఇదే సారమని మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తాడు. ఈ ఒక్క శ్లోకాన్ని కొద్దిగా ఒక 2 శబ్దాలు ఒక లైన్ చిన్న లైన్ వెయిట్ చేసి కొంచెం చేంజ్ చేస్తారు కానీ మీనింగ్ అదే ఉంటుంది మొత్తానికి. 18.65 గుర్తుంచుకోండి, మళ్ళీ మనం చూస్తాం అది లాస్ట్ చాప్టర్లో లాస్ట్ అధ్యాయంలో 18వ అధ్యాయంలో 65 నంబర్ శ్లోకంలో మళ్ళీ ఇదే శ్లోకం అక్కడ రిపీట్ అవుతుంది. ఎందుకంటే మొత్తం కృష్ణుడు తన యొక్క శిక్షణల్ని పూర్తి చేసిన తర్వాత మళ్ళీ కంక్లూడ్ చేస్తాడు కదా భగవద్గీతని. లాస్ట్గా మళ్ళీ ఇదే శ్లోకాన్ని రిపీట్ చేసి ముగిస్తాడు భగవద్గీతని. ఏంటో శ్లోకం చూద్దామా. మన్మనా భవ మద్భక్తో మద్యాజిమాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. సో ఇది 9.34 అండి, గుర్తుంచుకోండి. సో మన్మనా భవ మద్భక్తో, ఇలా ఎవరైతే ఇలా చెప్తున్నారు కృష్ణుడు అందరినీ. మన్మనా భవ మద్భక్తో, మీ మనస్సుతో నన్ను ఎప్పుడూ భక్తితో ఆరాధించండి. మద్యాజిమాం నమస్కురు, ఇలా నన్ను ఆరాధించండి. ఎలా? నా విగ్రహం ముందుకు రండి, నన్ను విగ్రహ రూపంలో ఆరాధించండి. విగ్రహం ముందు మీరు ప్రణామాలు చేయండి, నమస్కారం చేయండి. నమస్కారం దండ ప్రణామం చేస్తాం కదా మనం భగవంతుడి ముందుకు వెళ్ళినప్పుడు. అలా భగవంతుడిని పూజ చేయడం, భగవంతుడి ముందు మనము నమస్కారం చేయడం, ప్రణామాలు చేయడం, ఇవి చేసి మామే వైశ్యసి యుక్త్వైవం, ఇలా మొత్తం నీ యొక్క చేతనని నా యొక్క ఆరాధనలో యుక్తపరిస్తే నువ్వు మాం ఏ వైశ్యసి తప్పకుండా నా దగ్గరికి వచ్చేస్తావు. ఆత్మాన మత్పరాయణ, ఎప్పుడు ఇలా నాకు భక్తి చేసుకున్నావు అనుకో నువ్వు తప్పకుండా నా దగ్గరికి చేరుకుంటావని ఇక్కడ మళ్ళీ కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఇక్కడ మాం అని మన్ భవ మద్భక్తో, నా భక్తుడు. మద్యాజి మాం నమస్కురు మామే వైశ్యసి మత్పరాయణ, నాకు చేయండి భక్తి, నాకు చేయండి. ఒక 4-5 సార్లు చెప్పారు చూసారు ఇందులో. ఇది ఈ యొక్క శ్లోకం యొక్క విశేషత. ముందు చూశారు కదా మనం స్టార్ట్ చేసిన శ్లోకంలో కూడా 2 సార్లు భక్తి అని చెప్పారు, భక్తితో చేసుకోమని. ఇక్కడ నాకు చేయండి భక్తి, నాకు చేయండి, ఎవరికో కాదు నాకు. కొంతమంది మూర్ఖులు ఇలా ఎన్నిసార్లు నాకు చేయమని భక్తులు కృష్ణుడు డైరెక్ట్గా చెప్తున్నాడు, మీరు నాకు భక్తి చేయండి, నాకు చేసుకోండి అని. అయినా కానీ కొంతమంది మూర్ఖులు ఏమంటారంటే అది కృష్ణుడు కాదు, కృష్ణుడు లోపల ఇంకో వ్యక్తి ఉన్నాడు అతనికి, లేకపోతే కృష్ణుడు కాదు, కృష్ణుడు ఒక మనస్సు, కృష్ణుడి శరీరం మనస్సు వేరు. ఇలా ఏవేవో వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ తాత్పర్యాలు భాష్యాలు రాసుకుంటుంటారు అనమాట. అందుకనే ఇలాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. వాళ్ళు పెద్ద పండితులు కావచ్చు కానీ కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు కృష్ణుడు ఇంత క్లియర్గా ఆయన గురించి చెప్తుంటే కృష్ణుడినే హైడ్ అంటే దాచిపెట్టేస్తారనమాట. ఇంకొక వ్యక్తి అయితే ఒక కామెంటేటరు ఆ కృష్ణుడు అంటున్నాడు కదా నాకు అర్పించకుండా, నా అంటే ఇక్కడ నేను అనేసి ఆ రైటర్ ఆయన పేరే రాసుకున్నాడు అనమాట, నాకు అర్పించండి అని. అలా అనమాట ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు జనాలు. సో ఇలా భగవంతుడి ప్రేమతో మనము భగవంతుడిని ఆరాధిస్తే ఎంతో సులువుగా మనం భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు అని ఇక్కడ కృష్ణుడు చెప్తున్నారు అనమాట. అందుకని మన భారతదేశంలో చూస్తాను ఎన్నో మందిరాలు ఉన్నాయి, 100 కొద్ది 1000 కొద్ది మందిరాలు. ఎందుకున్నాయంటే అక్కడ మందిరంలో భగవంతుడి దగ్గరికి వెళ్ళొచ్చు, మనం భగవంతుడిని ఆరాధించుకోవచ్చు, భగవంతుడి ముందు ప్రణామాలు చేయొచ్చు.
ఈ విధంగా మనం భక్తి చేసుకోవచ్చు. ఎంతో సులువుగా ఆ భగవంతుడిని పైన ధ్యానం చేయొచ్చు. చాలామంది అనుకుంటారు మందిరాలు ఎందుకని. మీరు బయట ఎంత సులువుగా మీరు భక్తి ఎక్కడ బయటికి వెళ్ళినా చూడండి, మీకు ఏం కనిపిస్తాయి? అవన్నీ సినిమా పోస్టర్లు, లేకపోతే ఇంకా దుకాణాలు, మందు దుకాణాలు, లేకపోతే అక్కడ మాంసం అమ్ముతూ ఉంటారు ఎవరో, ఇంకా అన్ని గొడవలు పడుతుంటారు జనాలు. మీకు అక్కడ అందరు కృష్ణుడు కనిపిస్తాడు. అక్కడ అందరు కృష్ణుడు భక్తి చేసుకున్నట్టు కనిపిస్తారా? కాదు కదా. సో అందుకనే భగవంతుడిని గుర్తు చేసుకోవడానికి, భగవంతుడు రూపాన్ని దర్శించుకోవడానికి, మళ్ళీ భగవంతుడి పట్ల భక్తి చేసుకోవడానికి, ఎన్నో భగవంతుడి నుంచి వినడానికి, భగవంతుడి ప్రసాదాన్ని గ్రహించడానికి ఎన్నో విధాలుగా మనము భగవంతుడి మందిరానికి వెళితే ఎంతో సులువుగా మనం భగవంతుడి పైన ధ్యానం చేసుకుని భక్తి చేసుకోవచ్చు అనమాట. అందుకనే ఎన్నో మందిరాలు మన యొక్క భారతదేశంలో మనం చూడొచ్చు అని ఇక్కడ మన ప్రభుపాదుల వారు రాశారనమాట. సో అందుకనే మనము ఎవరైనా భక్తి మార్గంలోకి వచ్చి ఒకవేళ ముందులో స్టార్టింగ్ భక్తి జీవితంలో స్టార్టింగ్లో కొంచెం తడబడుతున్నా కానీ, కొంచెం కష్టపడుతున్నా కానీ, ఒక్కొక్కసారి మీరు చూస్తారు వీడు చాంటింగ్ కూడా చేస్తున్నాడు, సినిమాకి కూడా పోతున్నాడు స్టార్టింగ్లో, ఇలా ఎన్నో జరగవచ్చు. కానీ మనము అయినా కానీ అలాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది పెద్ద పెద్ద యోగులు పండితుల కన్నా మహా గొప్ప భక్తులు అంటే వాళ్ళకన్నా కూడా గొప్పవాళ్ళు ఇలాంటి భక్తులు కూడా, అంటే సరిగ్గా చేయలేకపోయినా కానీ ఇంకా ఎంతోమంది పండితుల కన్నా వాళ్ళు నయం. ఎందుకంటే ఏదో కృష్ణుని అయితే పూజ చేస్తున్నారు కదా అని ఇక్కడ ప్రభుపాదుల ద్వారా రాశారనమాట. అంటే మనం అలాగే ఉండాలని కాదు, మెల్లిగా ఇంప్రూవ్ చేసుకొని శుద్ధ భక్తులు అవ్వాలి. కానీ మనము ఏంటంటే ఎలాగైనా సరే మీరు భక్తి జీవితంలో మొదలు పెట్టేసేయండి. అది పాయింట్ ఏంటంటే అయ్యో నేను ఇవన్నీ నాకు అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ నేను చేయాలి, ఇవన్నీ చేస్తున్నాను, శుద్ధ భక్తి నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, ఇంత ఆలోచించకుండా మీరు అట్లీస్ట్ ఎవరు ఇంకా వారికి చాంటింగ్ కూడా స్టార్ట్ చేయలేదో వాళ్ళు కనీసం మాల చేయడం, హరే కృష్ణ మహామంత్ర మాల చేయడం స్టార్ట్ చేయండి. మీకు అన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి. ఎందుకంటే భగవంతుడు అవన్నీ హృదయం లోపల ఉంటాడు కదా. మీరు ఓన్లీ నిశ్చయించుకోవాలి, మీకు కోరుకోవాలి అంతే. నేను శుద్ధ భక్తి చేయాలనుకుంటున్నాను భగవంతుడా, నీకు భక్తి చేయాలనుకుంటున్నాను, భగవద్ధామానికి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ మనుష్య జీవితాన్ని నేను సాఫల్యం చేసుకోవాలనుకుంటున్నాను, సో మీరు నాకు సహాయం చేయండి అని ప్రార్థించుకొని మనం భక్తి చేసుకుంటుంటే భగవంతుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. మనం నిజాయితీగా భక్తి చేసుకుంటే దానికి తగ్గట్టుగా మనకు ఫలితం అనేది దక్కుతుంది అని ఇక్కడ మనకి భగవద్గీతలో కృష్ణుడు ఎంతో నిశ్చితంగా చెప్తున్నాడు అనమాట. ఈరోజు మనం చూసుకున్నాం. సో ఇప్పుడు ఈ 9వ అధ్యాయం పూర్తయిందండి. 18 అధ్యాయాల్లో 9 అయిపోయాయి, అంటే ఎగ్జాక్ట్లీ మనం సగం అయిపోయింది. అందుకే చెప్పాను కదా, మిడిల్లో చూసారా అన్నిటికన్నా ముఖ్యమైన శ్లోకం కరెక్ట్ భగవద్గీతకి సెంటర్లో ఉందన్నమాట. అది ఇంకా రేపు కూడా అలాగే ఇంకో కొన్ని విషయాలు భక్తికి సంబంధించినవి మనం చూస్తాం. కొత్త అధ్యాయంలో 10వ అధ్యాయాన్ని ఆరంభిద్దామంట. భగవంతుడి యొక్క ఐశ్వర్యాన్ని, ఇంకా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వర్ణించబడుతుంది. సో రేపటి విషయంలో కూడా మనం శుద్ధ భక్తి గురించి, అంటే ఎలా శుద్ధ భక్తి భగవద్గీత యొక్క సారం అనే విషయాన్ని కూడా మనము ఇంకా బాగా అర్థం చేసుకుంటాము. సరే మరి రేపు కలుద్దామంట ఇదే సమయానికి. చాలా చాలా ధన్యవాదాలు సుబ్రహ్మణ్యం గారు, మీరు అన్ని శ్లోకాలు పెడుతున్నారు తెలుగులో, అందరికీ ఉపయోగకరంగా ఉన్నాయనుకుంటాను. మీ సేవకు ధన్యవాదాలు. సో మనం ఇక్కడే ముగిద్దామంట. హరే కృష్ణ. రేపు మళ్ళీ కలుద్దాం 4 అప్పటి వరకు సెలవు. శ్రీమద్ భగవద్గీతకి జై, శీల ప్రభుపాదకి జై, సమవేత గౌరభక్త వృందకి జై, నితాయ్ గౌర్ సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.